చక్కగా ఇప్పుడు దాకా కలిసి పాటలు పాడుకున్నాం, కలిసి దేవుని స్తుతించాం. చాలా సంతోషం. నాన్న ఇటు చూడండి, ఇటు చూడండి, నా సైడ్ చూడండి, నా సైడ్ చూడండి. సార్ వచ్చున్నారు కనుక సమయము వాక్యానికి ఇచ్చేద్దాం. ఆ, పాటలు పాడేవాళ్ళు అందరం మనమే కాబట్టి, ఈ ఏడుండే ఆర్కెస్ట్రా బాక్సులు అన్నీ మనమే కాబట్టి, ఇప్పుడు కాకపోతే రేపు రాత్రికి పాడుకుందాం. రేపు రాత్రికి ఆరాధన ఉంది కదా, మళ్ళీ ఆదివారం ఉంది కదా పాడుకుందాం. కాబట్టి దయచేసి పాట ఇవ్వలేదు అని ఫీల్ అవ్వబాకండి. మనకు ఎక్కువ అవసరం ఏంటంటే తెలుసా, వాక్యం అవసరం. కాబట్టి వాక్యానికి సమయం ఇద్దాం. నాన్న చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం వినాలని మనం చేస్తున్నాను. అమావాస్య రోజు జరిగేటువంటి ప్రార్థన, ఈ ప్రార్థన దాన్ని ఆశా సార్ గారు మనకు చెప్పినప్పుడు వాక్యానికి విధేయత చూపించి దాన్ని మార్చి నెలలో చివరి శుక్రవారం ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు తలంపించాడు. అందుకని నెలంతా కాపాడిన దానికి దేవునికి కృతజ్ఞతగా ఈ ప్రార్థనని మార్చడం జరిగింది. కాబట్టి నెలంతా కాపాడిన దానికి, అందుకని నేను ఈరోజు దాని హెడ్డింగ్ కూడా అదే పెట్టా, జనవరి నెలంతా కాపాడిన దేవునికి స్తోత్రము అని. కాబట్టి అదేవిధంగా మనం ఇక్కడ కూడి వచ్చినాం. మా ఆహ్వానాన్ని మన్నించి కొంతమంది వచ్చారు. బారిడిపాలెం నుంచి వచ్చినటువంటి ఇమ్మానుయేల్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. సంఘబిడ్డలు కూడా వచ్చిన వాళ్ళని ఆకలితో పంపించకూడదని చెప్పేసి ప్రతి నెల అంటే 4 సంఘాలు దేవుడు మనకిస్తే 4 సంఘాల్లో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క సంఘంలో ఈ విధంగా జరుగుతుంది. రేపు నెలలో కాకువారిపాలెం జరుగుతుంది. ఎక్కడ జరిగినా సంఘబిడ్డలే వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు అరేంజ్మెంట్ చేస్తారు. ఈరోజు కూడా 4 బిడ్డలు ముందరకు వచ్చి మా స్థానిక గంగనపాలెం సంఘంలో, అయ్యా మేము భోజనం పెడతాం, తర్వాత వచ్చి మేము కూర వండుతాం, తర్వాత వచ్చి మేము ఏదైనా నంచుకొని చేస్తాం అన్నట్టుగా ఒక 4 బిడ్డల ముందరకు వచ్చి ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నారు. మనకు భోజనాలు ఏర్పాటు చేశారు. నేను అంటాను, దేవునికి ఇచ్చి చెడిపోయినటువంటి వాళ్ళు చరిత్రలో ఎవ్వరు లేరు. ఇచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు ఇంకా దీవిస్తూనే ఉంటాడు. ఇచ్చే చెయ్యి ఎప్పుడు పైనే ఉంటుంది. అందరూ సహకరించిన అందరికీ ఇక్కడే కాదు, కాకువారిపాలెం సంఘబిడ్డలో రేపు నెలలో వాళ్ళు చూసుకుంటారు, ఆ తర్వాత శ్రీనివాస సత్రపాలు చూసుకుంటారు, ఆ తర్వాత కొండూరులు చూసుకుంటారు. ఇది ప్రతి నెల జరుగుతుంది. ఆగేది ఉండదు, ఆగేది ఉండదు. ప్రతి నెల జరుగుతుంది. దేవుడు నాకు ఎంతవరకు అయితే ఊపిరిచ్చున్నాడు, ఊపిరిన్నంత కాలం. కాకపోతే పెద్దలు వచ్చున్నారు కాబట్టి సార్ని నేను ఎందుకు పిలిచానంటే, సారు చెప్పేటువంటి మాటలు ఒక గద్దింపు ఉంటుంది, ఒక ధైర్యము కూడా ఉంటుంది. యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి ఒక మాట అంటారు. ఏమంటారంటే, యేసయ్య చెప్పినటువంటి మాటల్ని విన్నటువంటి జనాలు, ఇది కఠినమైన మాటలు, ఇది ఎవడు వినగలడు అని అంటారు. అంటే అర్థం ఏంటంటే, యేసయ్య నోట్లో నుంచి వచ్చే మాటలు ఎలాంటివంట, కఠినంగా ఉంటాయి, అంటే కొంచెం గుచ్చుకున్నట్టుగా ఉంటాయి. సారు ప్రసంగం కూడా అలాగే ఉంటుంది. ఆ దారిలోనే నేను కూడా పోతాను సార్, నేను మెచ్చుకోను ఎవరిని కూడా. అందుకని చాలామంది మా సంఘాన్ని విడిచిపెట్టి కూడా వెళ్ళిపోయారు. ఏంది ఆ పాస్టర్ ఎప్పుడు కష్టాల గురించి చెప్తాడు, నష్టాల గురించి చెప్తాడు, పాపాల గురించి చెప్తాడు, ఏంది ఆ పాస్టరు ఎప్పుడు ఆశీర్వాదాలు లేవు మాకు అని వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ సార్ చెప్పినటువంటి మాటలు మనల్ని ధైర్యపరుస్తాయి. అందుకనే నేను సార్ని ఆహ్వానించాను. సమయం ఇచ్చేద్దాం, చక్కగా వాక్యం విందాం. చాలాసేపు నుంచి కూర్చో ఉన్నారు. ఒకసారి లేచి నిలబడితే ఒక్క పల్లవి ఒక్క చరణం, ఒక్క పల్లవి ఒక చరణం. మన మధ్యలో సోదరుడు రాము వచ్చి ఒక్క పల్లవి ఒక చరణం పాట పాడతాడు. ఇద్దరం కలిసి పాడదాం, రా ఇబ్బంది లేదు. మైక్ తీసుకున్నాను, మైక్ తీసుకు కలిసి పాడదాం. అందరికి వచ్చిన పాట నజరేయుడా నా యేసయ్య అనేటువంటి ఒక చిన్న పాట. ఒక్క పల్లవి ఒక చరణం పాడి తర్వాత దేవుని వాక్యానికి సమయం ఇద్దాం. కలిసి తిరగకుండా చక్కగా కూర్చొని దేవుని ఆరాధన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా అందరూ కలిసి నీవేనని చప్పట్లు కొడుతూ గలమెత్తి నీకే
చప్పట్లు కలిసి స్తోత్రం. గ్లోరీ గ్లోరీ. సియోను శిఖరాగ్రము నోరు తెరిచి అందరినీ సింహాసనమాయనా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనము, నీకే వందనము, నీకే వందనము, నీకే వందనము. నజరేయుడా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా యేసయ్యా. హల్లెలూయా. అలాగే నిలబడుకుందాం. సోదరుడు నవీన్ వచ్చిన ప్రార్థన చేస్తాడు. తదనంతరం దేవుని వాక్యం. ఇడిదిరికి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ స్వరూపి, స్తోత్రాలనైనా మీకు వందనాలు తండ్రి. పరిశుద్ధుడు 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 అని వేలాది దూతల సమూహమునందు నిత్యము ఆరాధన చేయబడుతున్న నా తండ్రి, నీకు స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. అయ్యా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూర్చొని నా నామం ప్రచురిస్తారో వారి మధ్యలో నేను సంచరిస్తానన్న దేవుడానికి స్తోత్రము. అయ్యా, మా మధ్యలో మీరు ఉన్నామని మేము ఎరుగుదము నాయన, మా మధ్యలో మీరు ఉన్నామని మేము నమ్ముచున్నాము తండ్రి. మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రము. అయ్యా, ఇదిగో ఈ 2024-25వ సంవత్సరం మాసంలో మొదటి మాసంలో నాయన నెల మొదలుకొని వరకు కూడా చివరి వరకు కూడా నాయన మాకు మీరు తోడుగా నిలబడ్డారు దేవుడానికి స్తోత్రము. అయ్యా, గడిచిన కాలము అంతయు కూడా నీ కృప మా మీద కుమ్మరించారు దేవుడానికి స్తోత్రము. అయ్యా, జరగబోయే రోజులు అన్నిటిలో కూడా నా తండ్రి నాయన ప్రతి దినము నాయన ప్రతి క్షణము మీ తోడు మాకు కావాలి నాయన. నీకు స్తోత్రం 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 స్తోత్రము. అయ్యా, ఇదిగో తండ్రి నాయన చిట్ట చివరి దినములో ఉన్నాం. అయ్యా నాయన ప్రతి రాత్రి నైనా మేము మిమ్మల్ని ఆరాధించుకోలేకపోయినా కూడా ఈ ఒక్క రాత్రితో సమానమని చెప్పిన దేవుడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రము. నైనా నీకు స్తోత్రము తండ్రి. అయా, ఇదిగో నైనా దూర ప్రాంతముల నుంచి దైవ సేవకులు అయా చెప్పబడిన నీ మాటలు గొప్పవి గనుక నా తండ్రి నాయనా మీ బిడలో హృదయములు అనే పలకల మీద వ్రాసుకొని అయ్యా వాక్యానుసారంగా నీ బిడలు జీవించుటకు బ్రతుకుటకు సహాయము చేయండి దేవుడానికి స్తోత్రము. అయా, చెప్పబడిన నీ మాటలు గొప్పవి దేవుడా. నైనా చెప్పే ప్రతి మాట కూడా నీ బిడల హృదయం అనే పలకల మీద రాసుకొని అర్థం చేసుకొని అయా ఆ వాక్యానుసారంగా మాత్రమే జీవించుటకు నీ బిడలకు సహాయం చేయండి దేవుడా. ఈ లోకములో మేము ఎవరిని నమ్మలేము నైనా. అయా, మిమ్మల్ని మేము ఎరుగుదము తండ్రి, మిమ్మల్ని మేము నమ్ముచున్నాము దేవుడానికి స్తోత్రము. అయా, ప్రతి బిడను కూడా దీవించండి, ప్రతి బిడను కూడా ఆశీర్వదించండి. అయా నైనా దూర ప్రాంతముల నుంచి నైనా 4 సంఘాల నుంచి వచ్చిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి దేవుడా. మీ మాట వారి బ్రతుకుల్ని మార్చాలి దేవుడా, నీకు స్తోత్రమా. అయా నైనా అయ్యా, ఎంతోమంది అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారని మాకు తెలియచేశారు నైనా. యేసు నామములో ఆ బిడ్డలకి పట్టి ఉన్న నా తండ్రి అయ్యా, అడ్డుపడుతున్న దుష్ట దురాత్మ శక్తులు యేసు నామములో బంధించమని అడుగుతా ఉన్నాను, విడుదల కలగ చేయమని అడుగుతా ఉన్నాను. అయా, ప్రతి బిడ్డను కూడా స్వస్థపరచండి, ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి బిడ్డ కూడా మంచి ఆరోగ్యాన్నిమ్మని నజరేయుడైన యేసు క్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
విడిగా కూర్చోండి, అందరూ కూర్చోండి కూర్చోండి కూర్చోండి. దేవుని వాక్యం చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. తీసిన వారు చదువుతూ ఉండండి. సహకరిస్తే కొంచెం ముందుకు త్వరగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. తీసిన చదవండి నాన్న. మొదటి కొరింథీ 1వ అధ్యాయము 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన ఆత్మీయ మేలుకై దీవించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని మాటలు రాత్రి ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి నాయన మాసాంతరములో నా ప్రభా శుక్రవార దినములో నీ సన్నిధిలో చేరి నువ్వు చూపిన ప్రేమ, కృప, వాత్సల్యతను బట్టి కృతజ్ఞత చెల్లించడానికి సంఘ బిడ్డలందరూ సమకూడి నాయన ఇంతవరకు పాటల ద్వారా స్తుతించి మహిమపరిచి ఆరాధించాం. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నావు నాయన. నీ దాసుడు నన్ను బలపరచండి, బూరగా వాడుకోండి. నాతో మా అందరితో మాట్లాడండి. ఈ మాటలు వినడానికే కాదు, విశ్వాసం ఉంచి అంగీకరించి దీవెన పొందుకున్నట్టుగా కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దైవ సేవకులు నన్ను ఆహ్వానించిన వారికి, మహేష్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యాన్ని వింటారు, భలే ఉందంటారు, లేకపోతే భలే కఠినంగా చెప్పారంటారు, లేకపోతే వాక్యం చేత కాలేదంటారు. కానీ వాక్యం విన్న వాళ్ళు ఎవరు స్పందించరు. అది బాధ, నా బాధ. కానీ గత సంవత్సరంలో ఇక్కడికి వచ్చినప్పుడు అమావాస్య ప్రార్థన యొక్క విశిష్టత చెప్పాను. అది ఎలా చేయాలో, ఇంకా ఏం ఫర్దర్గా కొనసాగాలో చెప్పినప్పుడు అయ్యగారు ఆ రోజు చెప్పాడు, జనవరి మాసం నుంచి ఈ పేరు మార్చి ప్రార్థన పెడతా అన్నారు. అయ్యగారికి నేను 2 చేతులు జోడించి వందనాలు తెలియజేస్తాను. ఎందుకంటే వాక్యం వినడం మొక్కం కాదు, కానీ వాక్యానుసారంగా జీవించడం చాలా ప్రాముఖ్యం. నిజంగా ఇటువంటి మార్పులు మన జీవితాల్లో రావడం ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు మనం చూడడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. కొద్ది నిమిషాలు ఉన్న సమయాన్ని బట్టి వాక్యమును ధ్యానం చేద్దాం. చదువుకున్న లేఖన భాగం చూడండి. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూస్తే ఇక్కడ ముఖ్యంగా అంటున్నాడు, పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నమ్మదగిన దేవుడు కాబట్టే నమ్ముకున్నాం. అసలు మనం ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు కాబట్టే నమ్ముకున్నాం. మనం ఎప్పుడైనా ఆధారపడదగిన దేవుడు కాబట్టే నమ్ముకున్నాం. మన దేవుడు నమ్మదగిన దేవుడు, వాక్యం చెప్తున్నమాట. అయితే ఈ నమ్మదగిన దేవుని గురించి కొన్ని విషయాలు నేను ఈ రాత్రి మీతో క్లుప్తంగా ఏం చేస్తాడో చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. మొట్టమొదటి మాట ఇక్కడ చూడండి, అంటాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచినవాడు. అందరు నా వైపు జాగ్రత్తగా చూడండి, వాక్యాన్ని వినండి. ఇప్పుడు ఎవరైనా స్నేహం చేయాలంటే, సహవాసం చేయాలంటే ఏదో ఒక పోలికుంటే తప్ప చేయలేము. అంతే కదండి. చదువుకునే వాళ్ళు వాళ్ళ తరగతి పిల్లలతో సహవాసం చేస్తారు. ఉద్యోగం చేసేవాళ్ళు వాళ్ళ కొలీగ్స్తో సహవాసం చేస్తారు. కూలికి వెళ్ళే వాళ్ళం వ్యవసాయదారుతో సహవాసం చేస్తుంటాం. బేల్దారి పల్లెకి వెళ్ళే వాళ్ళు బేల్దారి పల్లెలతో సహవాసం చేస్తూ ఉంటాడు. బంగాకి తాగేవాడు బంగాకి తాగేవాడితో సహవాసం చేస్తాడు.
ప్యాకెట్ ఆడేవాడు ప్యాకెట్ ఆడితో చూసుకుంటుంటాడు. మీకు ప్రపంచం ఎంత తెలుసా? ఊర్లో బంగ్యాగి ఎక్కడ అమ్ముతారో మనకు తెలియదు. బంగ్యాగి తాగేవాడిని అడగండి, వాడు ఎట్ట పట్టేస్తాడో ఎట్ట దొరుకుతుందో తెలియదు. మందు తాగేవాళ్ళు మనకు తెలియదు, మందు ఎక్కడ అమ్ముతారో తెలియదు. వాడు కొత్తగా ఊరికి వచ్చినా ఊర్లో ఎవరో ఒకరిని బట్టి పట్టేస్తాడు. అంటే ఎవరెవరు వారికి అనుకూలంగా ఉండే వాళ్ళతో ఏం చేస్తుంటారు? సహవాసం చేస్తుంటారు. అంతే కదా, అవునా కాదా? ఒకవేళ ఎవరైనా చిన్నపిల్లలు వయసు పెద్దోళ్ళతో సహవాసం చేస్తున్నారు అనుకున్నాం, మనం ఏమనంటాం? రే, నీ వయసు ఏంది, అన్న వయసు ఏందిరా, ఏంద్రా నువ్వు ఆయనతో సహవాసం చేసేది ఏంది అని మనమే మన బిడ్డను గద్దిస్తూ ఉంటాం. ఎందుకని? పెద్దోళ్ళతో సహవాసం చెడిపోతారా బాగుపడతారా తెలియదు, మనకే తెలియదు. కాబట్టి మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా మనం ఏమంటామంటే, నీ వయసుకు మించిన వాళ్ళతో నీ సహవాసం ఏందిరా నాయనా అని మనం అంటుంటాం కదా ప్రతిసారి. కాబట్టి సహవాసం చేయాలంటే ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక పని, ఏదో ఒక సమదృక్పథం ఉంటే తప్ప వారితో మనం సహవాసము చెయ్యము. ఉదాహరణకు ఒక చెడ్డోళ్ళు అనుకోండి, వాళ్ళతో సహవాసం చేస్తామా? అసలు ఇష్టపడతాం వాళ్ళతో ఉండడానికి? వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టమా? ఒక తప్పు పని చేసే కుటుంబస్తులతో కనీసం మనం మాట్లాడాలంటే కూడా మనకి ఇష్టం ఉండదు. ఎందుకని? వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ ఇంటికి వెళ్తే ఏమనుకుంటారు? వీళ్ళు కూడా ఆ పనే చేస్తున్నారేమో అనుకుంటారని వాళ్ళతో సహవాసం చేయడానికి మనకు ఇష్టం లేనే లేదు. అయితే ఈ రాత్రి నేను మీతో చెప్పే మాట మీరు బాగా అర్థం చేసుకుంటే, ఈ సహవాసానికి పిలిచేవాడు ఎవరంటే, ఈ సహవాసం చేద్దాం రమ్మని పిలిచే దేవుడు నమ్మదగిన దేవుడు. పక్కన పెడదాం, దాన్ని అటు ఉంచుదాం. కానీ దేనికి పిలుస్తున్నాడు మనల్ని? మొట్టమొదట మనమంతా ఫ్రెండ్స్గా ఉందాం, ఫెలోషిప్లో ఉందాం, సహవాసంలో ఉందాం, రండి అని దేవుడు పిలుస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా ఒకసారి. ఎవరు ఈ పిలిచే ఆయన? ఎవరు? నీతో సమమైనోడా, నీతో పనిచేసేవాడా, నీతో చదువుకునేవాడా, లేకపోతే నీకన్నా కొంచెం ఏదో సహాయం చేసేవాడనేనా? కాదండి. ఎవరు మనల్ని సహవాసానికి పిలుస్తున్నారంటే, ఎవరు పిలుస్తున్నారు? ఈ భూమిని ఆకాశమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మనల్ని సహవాసానికి పిలుస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. రెండవ మాట మీతో చెప్పాలనుకున్నా, నిత్యము కాపాడుతూ పోషిస్తూ మేలులు చేస్తున్న దేవుడే ఆయన సహవాసానికి రమ్మంటున్నాడు. మన కోసమై ప్రేమించి ప్రాణం పెట్టి మన పాపము నుంచి, శాపము నుంచి బయటికి తీసుకొచ్చి మిమ్మల్ని పరిశుద్ధులు చేస్తాను, పరలోకమిస్తానని చెప్పే దేవుడే సహవాసానికి రమ్మని పిలుస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. పిలిచి ఆయన సామాన్యుడు కాదు, పిలిచి ఆయన మనిషి కాదు, పిలుస్తున్న వ్యక్తి మీరు అనుకున్న వ్యక్తులు కాదు. దేవుని బిడ్డలారా, మనల్ని పుట్టించిన వాడు, మనల్ని పోషించేవాడు, మనల్ని కాపాడేవాడు, మన పరలోక రాజ్యం వరకు నడిపించే దేవదేవుడే రండి మనం కలిసి సహవాసం చేద్దాం రండి అంటారు. దేవుని బిడ్డలారా, ఎవరు కూడా పేదోళ్ళతో ఉండాలని కోరుకోరు. ఎవరితో ఉండాలని కోరుకుంటారు? గొప్పోళ్ళతో ఉండాలనే కోరుకుంటారు. ఎందుకు చెప్పుకుంటారు? ఎందుకు చెప్తారు చెప్పండి? నా ఫ్రెండ్ ఒక హాంకాంగ్లో ఉన్నాడు, నాతో పాటు 10th క్లాస్ చదివినాడు. ఇప్పుడు ఆ హాంకాంగ్ రాష్ట్రానికే ఒక క్రైస్తవ సంస్థకు అధినేతగా ఉన్నాడు. ఇప్పుడు నాతో పాటు 10th క్లాస్ చదివిన అబ్బాయి. అతన్ని తాకాలంటే ఈరోజు మనం స్థాయి లేదు అసలు. ఏది? ఆయనతో మనం మాట్లాడాలంటే స్థాయి లేదు. నాకు స్నేహితుడే. ఈరోజు ఆయన స్థాయిని చూసి నేను భయపడతాను అన్నమాట. బాలకిషోర్ ఆయన పేరు. డాన్ బోస్కో మిషన్ అని హాంకాంగ్లో ఉంటే హాంకాంగ్ రాష్ట్రం అంతటికి అధిపతిగా ఉన్నాడు ఆయన. నాతో పాటు కూలిగ్గా పక్క మేము చదువుకున్నాం. ఆయన ఒకరోజు ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేస్తే, ఫాదర్ గారు బాగున్నారన్న. ఎందుకంటే ఇప్పుడు స్నేహితుడే 10వ తరగతి దాకా, కానీ ఇప్పుడు ఎంత స్థాయిలో ఉన్నాడు? అసలు మనకు అందనంతా మనం దగ్గరకు కూడా పోలేము ఈరోజు. నేను కూడా పోలేను, అంత స్థాయిలో ఉన్నాడు ఈరోజు. నేను గౌరవపూర్వకంగా మాట్లాడితే రేని పిలవరా అన్నాడు అనమాట. ఎంత సంతోషం వేసిందో నాకైతే. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ గర్వంగా చెప్పుకోవాల్సి వస్తే, హాంకాంగ్లో ఉన్నటువంటి పెద్ద ఆయన, ఆ పాస్టర్ గారు నాకు స్నేహితుడని చెప్పుకోండి, నేనేం చేస్తాను? గర్వపడతా. హల్లెలూయా. అంతే కదా. ఆయన నన్ను చెప్పాలంటే ఏం చెప్పుకుంటాడు? ఉండాలి ఒక పాస్టర్ గారు ఆంధ్రప్రదేశ్లో ఒక కుగ్రామంలో పరిచయం చేసుకున్నటువంటి సంఘాలునే చెప్తాడేమో. కానీ ఆయన చెప్పాలంటే ఒక దేశానికే
ఒక సంస్థకు అధినేతగా ఉన్నాడు. అంటే మీకు అర్థమైంది నా మాటలు. మనమేమో గొప్పలతో ఉండాలని కోరుకుంటున్నాము, ఆయనేమో పేదోడైనా నన్ను చూసి నా ఫ్రెండ్ అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మన దేవుడు ఎవరంటే అంత గొప్ప దేవుడు. ఇంత గొప్ప దేవుడు ఏమన్నాడంటే సహవాసానికి రండి, నా దగ్గరికి రండి, మీరు రండి, నా సహవాసంలోకి రండి, నా సంఘములోకి రండి, నా బిడ్డలుగా రండి అని పిలుస్తూ ఏమన్నాడు తెలుసా? ఆయన సహవాసానికి పిలిచే దేవుడు నమ్మదగిన దేవుడు. ఈరోజు వ్యాపారంలో మోసం, దగ, అవునా కదా? ఒకడు ముంచేస్తాడు. భార్యాభర్తల మధ్య దగ, అంతే కదా? భార్య కళ్ళు కప్పి భర్త అన్యాయాలు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నాడు. భార్య భర్త కళ్ళు కప్పేసి చేయాల్సిన పనులు చేస్తున్నారు. బిడ్డలు తల్లిదండ్రులు కళ్ళు కప్పేసి కాలేజీని పోతారు, ఎక్కడ తిరుగుతారు తెలియదు. ఈ మధ్యకాలంలో ఒకరోజు యాక్సిడెంట్ జరిగింది క్రాస్ రోడ్లో. ఆ క్రాస్ రోడ్లో యాక్సిడెంట్లు చచ్చిపోయిన అమ్మాయి అబ్బాయి ఇద్దరు నెల్లూరులో కాలేజీ, వాళ్ళు బీటెక్ చదువుతున్నారు. అక్కడ కాలేజీ నుంచి తిరుపతికి పోతున్నారు, యాక్సిడెంట్ చచ్చిపోయారు ఇద్దరు స్పాట్లో. ఎత్తుక్కొని చూసుకున్నారు ఏంటి పరిస్థితి. నా మాటలు మీకు అర్థమవుతున్నా లేదు? అంటే ఏమైంది? స్నేహితుల మధ్యలో, సహవాసం మధ్యలో నమ్మకత్వం లేని రోజులో ఉంటున్నాము. అయితే దేవుడు అంటున్నాడు, ఏమన్నాడు? తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఒక్కసారిగా నువ్వుగాన ఆయన సహవాసంలోకి వస్తే, ఆయన ప్రేమలోకి నువ్వు వస్తే, ఆయన సంబంధంలోకి నువ్వు వస్తే ఇంక ఎప్పుడు నిన్ను మర్చిపోడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎప్పుడు వదిలిపెట్టడు. నువ్వు వదిలేస్తావో నాకు తెలియదు, కానీ ఆయనైతే ఏ రోజు నిన్ను వమ్ము చేసి వెళ్ళిపోయే దేవుడు కాదు. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? సహవాసంకి వచ్చిన రోజు నుంచి నిన్ను పరలోకాన్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టే రోజు దాకా కూడా ఆయన నమ్మదగిన దేవుడు. అన్ని పరిస్థితుల్లో, అన్ని కాలాల్లో, అన్ని స్థలాల్లో దేవుడు నమ్మదగిన దేవుడు. చెప్పండి దేవుడు, దేవుడు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈ నమ్మదగిన దేవుడు నెంబర్ 1 ఏం చేస్తున్నా అంటే, నా సహవాసానికి రండి, నా సంఘానికి రండి, మా దగ్గరికి రండి అని దేవుడు పిలుస్తున్నాడు. కొంతమంది వస్తున్నారు, కొంతమంది ఎగ్గొట్టి వెళ్ళిపోతారు. ఇది నెల ప్రార్థన అని చెప్పారు. నెలలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞత అందరికీ దేవుడు చేస్తున్నాడు. ఈరోజు కొద్దిమంది ఇక్కడికి వచ్చారు. ఎంతమంది వచ్చారు? ఒకవేళ 4 వంతులు 1 వంతు వచ్చి ఉంటారేమో, కొరవలంతా లేరు. అంటే నేనేమంటానంటే, మన దేవుడు ఎప్పుడు నమ్మదగినోడే, కానీ మనమైతే ఎప్పుడు నమ్మదగిన వాళ్ళము కాదు. ఎవరు నమ్మదగిన వాళ్ళు లేరు. దేవుని బిడ్డారా, మా ఊరు నుంచి 100 కిలోమీటర్ల కోటకి నాకు ఎవరూ తెలియదు, నాకు ఏ సంబంధాలు లేవు. అసలు వాస్తవంగా కోట అంటే నాకు ఇష్టమే లే, మొత్తం చెప్తున్నా. కానీ దేవుడు రమ్మన్నాడు, వచ్చేసి అంతే. ఎవరు రమ్మన్నారు? ఎవరు నమ్మాను? నాకు ఊరు తెలియదు, మనిషి తెలియదు, ఏమీ తెలియదు. దేవుడు రండి అన్నాడు, వదిలిపెట్టి వచ్చేసా, భార్య బిడ్డ తీసుకో. ఈరోజు దేవుడు 22 సంవత్సరాలు ఏ తక్కువ నాకు చేయలే. హల్లెలూయా గట్టిగా చెప్పండి. ఎవరు నమ్మాను కాబట్టి. అదే ఇంకో మనిషి నమ్ముకోరంటే ఏం చేస్తాడు? ఇంకేదైనా నమ్ముకోటే, సంస్థ నమ్ముకోటే ఏం చేస్తారు? ముంచేసి వెళ్ళిపోతారు. అంతేనా కాదా? నేను ఈ రాత్రి మీతో చెప్పే మాట, మన దేవుడు నమ్మదగిన దేవుడు. అన్ని కాల పరిస్థితులు ఆయన మీరు నమ్ముకోండి. ఆయన మొట్టమొదటి ఏం చేస్తున్నాడంటే సహవాసమునకు రమ్మని పిలుస్తున్నాడు. రెండవది ప్రభు ఏం చేస్తాడో నమ్మదగిన దేవుడు చెప్తా మీకు నేను. మొదటి యోహాను పత్రిక తీయండి. ఈ నమ్మదగిన దేవుడు సహవాసంలో నీవు వచ్చావంటే దేవుడు ఏం చేస్తాడో చూద్దాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును. ఎవరంట ఆయన? చెప్పండి, మళ్ళీ చెప్తుండాలా, ప్రసంగం ఇందాక చెప్పాలా. ఆయన దేవుడు ఎవరు? నమ్మదగిన వాడు. గుర్తుపెట్టుకున్నా, చదవండి సార్. ఇప్పుడు నమ్మదగిన వాడు నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నమ్మదగిన దేవుడు అని చెప్పాను. ఈ నమ్మదగిన దేవుడు ఏం చేస్తున్నాడు? ఒకటోది, సహవాసానికి రండి అని పిలిచాడు. ఎందుకు అంటే రెండో చెప్తాడు, మన పాపాలు దేవుణ్ణి నమ్మిగా చెప్పుకుంటే దేవుడికి మన పాపం ఎంత భయంకరమైందైనా, ఎంత ఘోరమైందైనా
లోకంలో ఎవడు ఎవరిని క్షమించలేదైనా సరే దేవుడు మాత్రం ఏం చేస్తాడు? క్షమిస్తాడు. చెప్పండి. ఒకసారి పాపాలు ఒప్పుకోవాలని ఒక పాస్టర్ గారు ప్రసంగం చేశారు. సీరియస్గా సంఘంలోకి వచ్చి ఒక అక్కగారు ఏం చేస్తుంటే, అయ్యా దేవా, నా భర్తకు తెలియకుండా పలానోడితో సంబంధం పెట్టుకున్నానయ్య, నేను 3 సంవత్సరాల వాడితో ఉండేనయ్యా, ఇప్పుడైతే వదిలిపెట్టే సహాయం చేసే స్తోత్రాలు ఉంది. ఏమన్నది చెప్పండి? ఏమన్నది? పాపాలు ఒప్పుకోమని పాస్టర్ గారు చెప్పారు కాబట్టి పబ్లిక్గా చర్చిలోకి వచ్చేసి, యువత భర్తతో కాకుండా వేరే సంబంధం పెట్టుకున్నాను, ఇప్పుడు విడిపించావు, నీకు స్తోత్రం ఉంది. ఇంకంతే. ఆడు జుట్టు పట్టుకో కొట్టినోడు చర్చిలోంచి భర్త ఇంకా విడిపోయినారంతే. పిచ్చి పిచ్చి పనులు చేయబాకండి, తమ తలకాయ రంపుల పనులు చేయబాకండి. పాపాలు ఒప్పుకోమంటే రహస్యంగా దేవుని ముందు ఒప్పుకోవాలి, ఏకాంతంలో దేవునితో ఒప్పుకోవాలి. స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా పెద్దలైనా సేవకులైనా పాపము ఒప్పుకునే పరిస్థితి ఎప్పుడు అంటే, ఎక్కడంటే ఏకాంతంగా నువ్వు కూర్చున్నప్పుడు దేవునితో హృదయాన్ని కుమ్మరించుకో, దేవుని దగ్గర చెప్పుకో. నీ లోపల ఉండేది బయట ఉంది, రహస్యంలో ఉండేది, మనుషులకి ఎవరికి తెలియంది, దొరకంది, కనబడని పాపాలు ఉంటాయి నీలో. వాటన్నిటి దేవుని దగ్గర ఒప్పుకోండి. దేవుడెవరు? దేవుడెవరు చెప్పండి? నమ్మదగిన వాడు. కాబట్టి మనం ఒప్పుకుంటే ఆయన పాపములన్నీ క్షమించేస్తాడు. గట్టిగా లేవు చెప్పండి. అదండి దేవుడు అంటే. చర్చికి రమ్మంది ఎందుకంటే, చర్చిలో పరిశుద్ధులు ఉంటారు, పాపం ఉండేవాళ్ళు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు. అయ్యా పాస్టర్ గారు సంఘం పరిశుద్ధమైంది కదా అంటారు చాలామంది. నిజమే, సంఘం ఎప్పుడు పరిశుద్ధమే, దాంట్లో డౌట్లే. మన దేవుడు ఎప్పుడు పరిశుద్ధుడే, దాంట్లో ఎలాంటి అనుమానంలే. కానీ సంఘములోనికి, ఆరాధనలోనికి, దేవుని సహవాసములోనికి ఎందుకు రావాలంటే, ఆయన నమ్ముకొని రావడం ఎందుకంటే మన పాపమంతా క్షమించేస్తాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది నమ్మాల్సిన విషయం. ఏదో చర్చికి వచ్చాము, ప్రార్థన చేశారు, జబ్బులు పోయినాయి, దయ్యాలు పోయినాయి, లేకపోతే మాకు అప్పులు తీరిపోయినాయి, ఫలాని సమస్య పోయింది, ఎక్కడైనా తీరిపోవచ్చు. ఇది మాత్రం ఎక్కడ ప్రపంచంలో ఎవడూ చేయలేడు, ఒక్క యేసు ప్రభు మాత్రమే. హల్లెలూయా. ఆయన దేవుని కుమారుడని పిలువబడే యేసుక్రీస్తు మాత్రమే మానవుల పాపములను క్షమించగలిగిన ఏకైక దేవుడు అని ఉన్నారంటే ఆయన యేసు మాత్రమే. హల్లెలూయా. కాబట్టి సహవాసానికి పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు అంటే, ఎందుకు పిలుస్తున్నాడండి? ఈ నమ్మదగిన దేవుడు. నేను ఒక మాట మీద చెప్తా. నేను ఏదైనా తప్పు చేశాను అనుకోండి, పాపం చేశాను అనుకోండి, పాస్టర్ గారిని కదా, నేను మహేష్ గారిని నమ్మి, మహేష్ గారు పొరపాటు అయిపోయింది, ఇట్లా జరిగిపోయింది, ఫలానా నన్ను తొందర పెట్టేసింది, నేను పాపం చేశాను అని మహేష్ గారికి చెప్పాను అనుకోండి, నేను చెప్పాను అనుకోండి, మహేష్ గారు ఏం చేస్తారు? ప్రార్థనా పరుడైతే నా క్షమాపణ కొరకు, దానిలోంచి విడుదల కొరకు నా కోసం ప్రార్థన చేస్తాడు. ఒకవేళ ఆయన ప్రార్థనా పరుడు కాదు అనుకోండి, ఇంకేం చేస్తాడు? మైకి పెట్టుకుంటాడు, తప్పిడ కొడతాడు, కొట్టేం చెప్తాడు? మీరు అనుకున్నారు ఆశాపాస తెల్లగుడ్డల్లో వచ్చాడు, ఆయన కథ మీకేం తెలుసా? గుడ్డలే తెల్లయి కానీ లోపలంతా కుళ్ళు కుతంత్రమే పాపమే అని చెప్పేస్తాడు. ఇప్పుడు నమ్మదగినోడేనా ఆయన? చెప్పండి. మీరు మనుషులకి ఎవరికని చెప్తే నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. నీ బలహీనతలు చెప్పుకుంటే బయటేసేయచ్చు, మిమ్మల్ని అవమానం చేసేయచ్చు, గేలి చేసేయచ్చు, బజార్లో పెట్టేయచ్చు. కానీ ఆయన నువ్వు ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నేను ఇంత భయంకరమైన పాపం చేశానయ్యా, నిజమేనయ్యా, నా తప్పేనయ్యా, నన్ను క్షమించయ్యా అని నువ్వు అడిగితే, ఒక మాట ఉంది బైబిల్లో తెలుసా? మన పాపాన్ని తీసేసిన దేవుడు ఎట్ట తీస్తాడంటే, అది మూటగట్టి ఏం చేస్తాడంట? సముద్రపు అగాధంలో పడేస్తాడంట. అంటే మరలా లోడుకోవడానికి, తీసుకోవడానికి, ఎవరో బయటికి తేడానికి వీలు కాదు. హల్లెలూయా. అంటే మీరు తెచ్చుకోవాలన్నా వీలు కాదు, బయట లోడాలన్నా వీలు కాదు. ఇంకది అంటే ఏమైపోయింది? ఎంత క్షమాపణ మీరు అర్థమైందా నా మాటలో? దేవుడు మనల్ని పిలిచేది ఎందుకంటే, దేవుడు పరిశుద్ధుడు, సంఘము పరిశుద్ధము, సేవ పరిశుద్ధమైంది. కాబట్టి నీవు నేను పాపము లేని పరిశుద్ధులుగా ఉండడానికే దేవుడు మనల్ని పిలిచాడు. అంతేగాని మందిరానికి రాకముందు, మందిరానికి వచ్చిన తర్వాత కూడా వచ్చి పాపాలు చేసి ఇక్కడికి రావడం ఎందుకు? చెప్పండి. ఇక్కడికి రావడం ఎందుకు?
పాపం చేసే పద్ధతికి రాబలేదు కదా. నేను మా చర్చిలో అది చెప్తే ఏం చెప్తానంటే, పాపం చేయాలనుకునే వాళ్ళు చర్చికి రాబాకండి. సార్ చెప్పినట్టు చెప్తాను నేను కూడా. అందుకే మా దగ్గర నిలవరు, నాకు కూడా నిలవరు. మా సంఘంలో నేను చెప్పా 30 మంది 40 మంది అంతే. పరిచయం చాలా చేస్తాను, అది వేరే విషయం అనుకోండి. కానీ నేనేమంటానంటే, నిలవలేరు. ఎందుకు నిలవలేరు? ఉంటే కరెక్ట్గా ఉండు, లేదా గెటౌట్ అంట, అంతే. మొహమాటమేలే. ఎందుకు? నీ వల్ల సంఘానికి చెడ్డ పేరు ఎందుకు? నీ వల్ల నీ కుటుంబానికి చెడ్డ పేరు ఎందుకు? నీ వల్ల దేవునికి చెడ్డ పేరు ఎందుకు? దేవుని బిడ్డలారా, వస్తున్నామండి, పలానా సహవాసం అండి మాది, పలాని సంఘం అండి మాది, పలాని చర్చ్ అండి, పలాని ఊరండి, పలాని పాస్టర్ గారిని మా ఎవరికి అవమానం చేయడానికి మీరు వచ్చేది ఇక్కడికి? దేవుని బిడ్డలారా, నేను ఈ రాత్రి మీతో చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. దేవుడు నమ్మదగిన దేవుడు, అంత గొప్ప దేవుడు మనల్ని సహవాసానికి పిలుస్తున్నాడు. మొట్టమొదటి ఎందుకు సహవాసానికి పిలుస్తున్నాడు అంటే, మన పాపమంతా శుద్ధీకరించి కడిగి పవిత్రపరిచి మనల్ని నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను పవిత్రులుగా చేయడానికే దేవుడు పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఒప్పుకుంటే కడిగేస్తాడా అమ్మ? ఒప్పుకుంటే కడిగేస్తాడా? ఒప్పుకుంటే క్షమిస్తాడా? ఒప్పుకుంటే తప్పు చేసావన్నట్టు చూడకుండా మంచోడు అన్నట్టు చూస్తాడా అమ్మ? చూస్తాడు, చూడ. అదే మనం అనుకుంటుంటాం, అప్పుడప్పుడు అంటాం, ఏదైనా చిన్న పొరపాటు చేశారు కూడా. మగవాళ్ళ విషయం చెప్తా, చిన్న పొరపాటు చేశారండి, ఆడవాళ్ళు దేన్ని మర్చిపోతారా? ఎప్పుడు దాకా చెప్తారు? ఎప్పుడు దాకా గుర్తు చేసుకుంటారు? చెప్పండిలే, ఏం కాదు, మగవాళ్ళు చెప్పండి. చచ్చిపోయేదా, నువ్వు ఆ రోజు ఇట్ట చేస్తేవే, ఆ రోజు ఇలా తిడితివే నన్ను, ఆ రోజు నన్ను తంతివే. ఎప్పుడైపోయిందో ఆ కథ, 5 సంవత్సరాలు అయిపోయిందో, కానీ మర్చిపోయారా? కానీ మన దేవుడు అట్ట కాదు. ఏ రోజు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా క్షమించు పాపిని, నన్ను రక్తములో కడుగు నాయనా అని ఏ రోజు నుంచి నువ్వు అడగడం మొదలు పెడతావో ఆ రోజు నుంచి కడగడం మొదలు పెడతాడు, శుద్ధి చేయడం మొదలు పెడతాడు, పవిత్రపరచడం మొదలు పెడతాడు. పరిశుద్ధునిగా దేవుని కొరకు జీవించే వ్యక్తిగా నిన్ను దేవుడు నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, సహవాసానికి రావడం అంటే, చర్చికి వచ్చి వెళ్ళడం అంటే, ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోవడం అంటే, ఏదో వచ్చాము, 4 పాటలు పాడాము, చప్పలు కొట్టాము, కానుకలు ఇచ్చాము, పెట్టే తిన్నాము, వెళ్ళిపోయామని కాదండి. ఎందుకు రావాలి? ఎందుకు రావాలి? ఆయన సహవాసం చేయాలి. ఇదే అధ్యాయంలో 7వ వచనం చదవండి సార్. చూడండి, అదే అధ్యాయంలో మొదటి యోహాను పత్రికలోనే 7వ వచనం చదవండి, చూద్దాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం, మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై. కథ అన్యోన్య సహవాసం అంటే ఏంది? విడదీయరాని బంధము, భార్యాభర్తల సంబంధము, రక్త సంబంధము. కొట్టుకున్నా, తిట్టుకున్నా, పొడుచుకున్నా సంబంధం దిగిపోద్దా? చెప్పండి, దిగిపోద్దా? అంటే దేవుడు కూడా ఏ సహవాసంలో కావాలంటే, మనం అన్యోన్యమైన సహవాసం, భార్యాభర్తల వంటి సంబంధం, తల్లి బిడ్డ వంటి సంబంధంలోకి నీవు నేను రావాలని దేవుడు కోరుకున్నాడు. దేవుని బిడ్డ, దేవుడు వెలుగైన దేవుడు, దేవుడు పరిశుద్ధులైన దేవుడు. ఆయన సహవాసులకు నువ్వు వస్తే ఎలా ఉండాలి? నువ్వు ఎలా ఉండాలా? ఊర్లో వాళ్ళు చెప్పుకోవాలా, మీ ఇంట్లో వాళ్ళు చెప్పుకోవాలి. ఏం చెప్పాలి? పారే గంగనపాలెం చర్చికి పోయాడు మహేష్ గారి దగ్గరికి, పోయిన దగ్గర నుంచి భలే మార్పు వచ్చేసిందిరా. ఏం మారిపోయాడు? బూతులు తిట్టడం మానేశాడు, తాగడం మానేశాడు, పాపిష్టి పనులు చేయడం మానేశాడు, కోపగించుకోవడం మానేశాడు, చక్కగా ఉండడం మొదలుపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్తారా నీ గురించి మీ ఇంట్లో వాళ్ళు? చెప్తారా మీ ఇంట్లో వాళ్ళు? నీ గురించి ఇంటి పక్కన వాళ్ళు చెప్తారా? నీ గురించి, నా గురించి మన సంఘంలో చెప్తారా? గ్రామంలో చెప్తారా? దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి రావడం అంటే ఏదో టైంపాస్కి వచ్చి వెళ్ళిపోయేది కాదండి. అసలు గుర్తుపెట్టుకోండి, మేమేదో సేవకులు టైంపాస్కి 4 మాటలు చెప్పేలాగా రావు మేము. ఈ వాక్యం చెప్పడానికి కొన్ని గంటలు ఆయన దగ్గర కూర్చుంటే, కొన్ని రాత్రులు ఏడిస్తే దేవుడు ఇస్తాడు వాక్యం మాకు చెప్పమని. కాబట్టి ఇంత శ్రమపడి వచ్చి వాక్యం చెప్తున్నామంటే, సంఘాలు నడుపుతున్నామంటే ఎందుకని? ఏమవసరం అని చెప్పండి. ఏంటని నేను చెప్పే మాట అదే. మీకు సహవాసానికి రావడం అంటే ఎందుకు రావాలి? మొట్టమొదట ఒకే ఉద్దేశం ఉండాలి. ఏముండాలి? నా పాపం గడుక్కోవాలి, నా చెడు పోవాలి,
నేను పరిశుద్ధుని మారాలి, నేను పవిత్రునిగా మారాలి, దేవుని స్వరూపము, దేవుని పోలిక నాలోకి వచ్చేయాలి. హల్లెలూయా. ఇదే ఉద్దేశం దేవుని బిడ్డ. అందుకు దేవుడు నిన్ను నన్ను సహవాసానికి పిలుస్తున్నాడు. దేవుడు ఎవరు చెప్పండి, మళ్ళీ చెప్పాలా? దేవుడు నమ్మదగినవాడు. గుర్తుపెట్టుకో. మనుషులకు చెప్తే గేలి చేస్తారు, మనుషులు చెప్తే టామ్ టామ్ చేస్తారు. మన బలహీనత ఎవరికైనా చెప్పుకుంటే ఓరే ఎట్టటోడు అనుకున్నానని తమాషాలు పట్టిస్తారు. కానీ అదే ఆయన దగ్గర చెప్తే ఇంకొకరికి తెలియకుండా మన జీవితాన్ని మార్చేస్తాడు. హల్లెలూయా. మన పరిస్థితి మార్చేస్తాడు, మన నింద మార్చేస్తాడు, మన అవమానం మార్చేస్తాడు, మన భయం తీసేస్తాడు, మన ధైర్యవంతులుగా చేసి సింహంలాగా నడిచేటట్టుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయో కాలేదేమో? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? మొట్టమొదట మన దేవుడు నమ్మదగిన దేవుడు, మనకన్నా చాలా గొప్పోడు. దేవాతి దేవుడే సహవాసానికి రమ్మన్నాడు. ఆ సహవాసం ఎంత దూరం రావాలి? అన్యోన్య సహవాసం కావాలి. ఎంత కావాలి? ఇంక ఎప్పుడు విడకూడదు. జలుబు బాగాలేదు, ఇంకేం చర్చికి పోయేది. ప్రార్థన చేస్తే ఏం బాగాలేదంట? జలుబు బాగపోతే కూడా చర్చికి రారయ్యా. పాస్టర్ గారు ప్రార్థన చేసి మా ఇంట్లో పెళ్లి కాల, ఇంక మేము బాం. పాస్టర్ గారు ప్రార్థన చేశారు బిడ్డల పట్ల, మేము బాం. అంతేగా చెప్తలేదమ్మా, అవునా కదా? సిల్లీగా అనిపిస్తుంది నాకైతే ఈ మాటలన్నీ కూడా. అసలు ఎన్ని కాదురా నాయన, పాపం బావాలరా తండ్రి. జబ్బు బాగపోతే ఏమి, లేకపోతే ఉద్యోగం రాకపోతే ఏమి, బిడ్డ పుట్టకపోతే ఏమి, ఇంకేం జరగకపోతే నీకేం అసలు? పాపం బాగపోతే నరకములో యుగాయుగములు అగ్నిగుణంలో గాతావా? చూసుకో ముందు. అది చూసుకోకుండా మందిరానికి వచ్చి కూడా జబ్బు బాలేదు అంటే ఇంకేమన్నా తెలిసిన వాళ్ళే మీరు అసలు? నా మాటలు అర్థమవుతున్నాయి లేవా? అర్థమైన వాళ్ళు చెప్పండి. దేవుడు బిడ్డలారా, ఆలోచించుదాం మనం. మన దేవుడు నమ్మదగిన దేవుడు, సహవాసానికి పిలుస్తున్నాడు. రెండవ మాట ఏం నేర్చుకున్నాం? మన పాపము నుంచి కడిగి ప్రతి పాపం తీసేసి పవిత్రులుగా మనల్ని చేస్తాడు. మూడవ మాట చూద్దాం. 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము చదవండి కొంచెం. 3వ వచనం చూద్దాం. 2వ తెస్సలోనిక 3వ అధ్యాయము 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. హల్లెలూయా. 3వ మాట చెప్తున్నా. మన దేవుడు ఎవరు? చెప్తా ఉండండి, ప్రసంగం మీద చెప్తా ఉండాలి మీరు. మన దేవుడు ఎవరు? నమ్మదగిన దేవుడు. మంచిదండి. నమ్మదగిన దేవుడు ఏం చేశాడు? మొట్టమొదటిది సహవాసంకు రమ్మన్నాడు. 2 అన్యోన్య సహవాసంలోకి రమ్మన్నాడు. సహవాసంలోకి వస్తే మీరు ఒప్పుకుంటే పాపాలు కడిగి శుద్ధి చేస్తాడు, పవిత్రులు చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు చెప్పడం? 3వది చెప్తున్నా చూడండి. 3వది ఏమంటాయినా చూడక రావిన మాట ఏమన్నాడు? దేవుని వాక్యం చూడండి. ఆయన నమ్మదగిన వాడు మిమ్మును స్థిరపరుస్తాడు. హల్లెలూయా. ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు. గుర్తుపెట్టుకోండి. చాలామంది చర్చికి వస్తారండి. వస్తారా? వాళ్ళందరూ ఉన్నారా చర్చిలో? ప్రార్థనకు వస్తారు రెగ్యులర్గా? ఉండలేరు వాళ్ళు. ఏం కాలేరు? స్థిరత్వం ఉండదు వాళ్ళకి. 4 రోజులు ఈ చర్చి, 4 రోజులు ఆ చర్చి, 4 రోజులు దేవుడు, 4 రోజులు దేవుడు లేకుండా వస్తుంటుంది. బలు ఊపి వస్తుంటుంది ఒక్కోసారి కొంతమందికి. ఇంకా ప్రార్థనే. ఆ తర్వాత అడ్రస్ కనపడరు. ఇది కాదు. దేవుడు నమ్మదగిన దేవుడు నువ్వు తెలుసుకోవాలంటే నీ పాపము క్షమించబడి పరిశుద్ధులు అయితే పవిత్రతలోకి నువ్వు వచ్చావంటే ఎలా ఉంటావు? నువ్వు స్థిరంగా ఉంటావు. అందుకనే కదా ఏమున్నా లేకపోయినా నీ ఉంటే చాలంతే. ఇంకేం లే. ఉన్నాయని ఉండేవాడు వెళ్ళిపోతాడు, ఏదో వస్తాయని వెళ్ళిపోయి వచ్చిన తర్వాత వెళ్ళిపోతాడు. ఏమి రాలేదు వాడు వెళ్ళిపోయాడు. అది కాదు దేవుని సహవాసం అంటే. దేవుడు పిలిచేది అందుకు కాదు. దేవుడు ఏం చేస్తాడంటే చూడక్కడ, ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ఏం చేస్తాడంటే దేవుని వాక్యం చెప్తున్న మాట, మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడతాడు. బ్రాకెట్లో దుష్టుని నుండి అని రాసింది. దుష్టుడెవరు? సాతాను. చెప్పండి, దుష్టుడెవరు? మీరు నమ్మితే ఎంత ఆశీర్వాదాలని చెప్తున్నా ఈరోజు నేను. మీరు అర్థం చేసుకోవాలి. దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ముందు సహవాసానికి పిలిచాడు. అన్యోన్య సహవాసంలోకి వస్తే రక్తములో కడిగి
పవిత్రం చేస్తాడు. మూడోది చూస్తున్నాం, ఆ నమ్మదగిన దేవుడు ఏం చేస్తాడు ఇప్పుడు చూడండి, స్థిరపరుస్తాడు. కట్ చేయనా, కట్ చేయి, సెల్ ఫోన్ సైలెంట్ పెట్టండి. కాబట్టి ఈ నమ్మదగిన దేవుడు ఏం చేస్తాడంటే స్థిరపరుస్తాడు. ఎన్ని కష్టం వచ్చినా, ఎన్ని మంచి జరిగినా, జరగకపోయినా సంఘములో దేవునితో సహవాసంలోనే స్థిరంగా ఉంటారు దేవుని బిడ్డలారా. అంత మాత్రమే కాదు, ఇలా స్థిరంగా ఉండే వాళ్ళని దుష్టు నుంచి కాపాడతాడు. సాతాను దాడి నుంచి, సాతాను పన్నాగాల నుంచి వాడు రకరకాల ప్రయత్నాలు చేస్తాడు, రకరకాల పన్నాగాలు తంటాడు. మనల్ని పడేయాలని, నాశనం చేయాలని, అసలు పెగిలించేయాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ వాడి జోలికి దొరకకుండా మనల్ని కాపాడతాడు. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, మన దేవుడు నమ్మదగిన దేవుడు, సహవాసానికి పిలిచాడు. నెంబర్ 2, మన దేవుడు నమ్మదగిన దేవుడు, ప్రతి పాపము క్షమించి పవిత్రులుగా చేస్తాడు. నెంబర్ 3, మన దేవుడు నమ్మదగిన దేవుడు, స్థిరపరిచి దుష్టత్వము నుంచి కాపాడతాడు, దుష్టునికి దొరకకుండా కాపాడతాడు. చాలామందికి తెలియని రహస్యం చెప్తా, తమాషా చెప్తా మీకు అర్థం కావడానికి. భార్యాభర్తలు బాగుంటారు, అందరూ బాగానే ఉంటారు, ఎప్పుడూ హ్యాపీగానే ఉంటారు. కానీ కొన్ని సమయాలు వస్తాయన్నమాట. ఎక్కడికైనా పోయినప్పుడు, ఎవరన్నా మన ఇంటికి వచ్చి పోయినప్పుడు తమాషాగా ఉంటుంది. ఎట్లుంటుందంటే, భర్త ఏదో చెప్తాడు, భార్య ఎన్నో అంటుంది, విన్నంటుంది, ఎదురు తిరుక్కుంటుంది. ఇప్పుడు ఈయనకి పౌరుషం వస్తుంది, నేను మగవాడిని కదా, నా మాట వినలేదు కానీ చెప్పి ఏం చేస్తాడు, ఆమె నోరు ఆడుతుంటుంది, ఈయన చెయ్యి ఆడుతుంటుంది. ఏం ఆడుతుంది చెప్పండి అమ్మా, ఏంగా తప్పేం లేదు, జరిగేది కదా ఇంట్లో. ఆమె నోరు ఆగదు, ఈయన చెయ్యి కూడా ఆగదు. ఆమె నోరు ఆడినని చెప్పి ఈయన చెయ్యి ఆడుతూనే ఉంటుంది. అదే ఆత్మపూర్ణులు అయితే ఏం చేస్తారంటే, అరే ఈ అమ్మాయి నాకు ఎప్పుడు లోబడిదే కదా, ఈ అమ్మాయి ఎందుకో ఈరోజు లోపడలేదు, ప్రార్థన చేద్దాము, ఈ అమ్మాయిని సరి చేద్దామని ఏ భర్తను అనుకుంటాడా? ఏ భార్యకైనా తెలుస్తుందా? కొన్ని సంఘాల్లో మేము వెళ్తుంటాం, వెళ్ళినప్పుడు వాళ్ళు ఆడ ఈ దురాత్మ పెట్టినప్పుడు చెప్పే కథ ఎట్టుంటుందంటే, సార్ ఆ పిల్ల చంపేంత కోపం వస్తుంది సార్ నాకు. ఏమంటాడు? ఆ పిల్ల చంపేయాలనిపిస్తుంది సార్, అట్లా మాట్లాడతాను సార్. అప్పటికి 2 దెబ్బలు కొట్టేశాను సార్, ఇంక తట్టుకోలేక బయటికి వెళ్ళిపోయి చచ్చిపోతాను వెళ్ళిపోయి అంటాడు. ఏం చేస్తావు? లోపల ఉన్న సైతాను ప్రభావం అటు ఆడపోతా తాకుతుందట ఆడవాళ్ళని, అటు ఆడపోతా మగవాళ్ళని తాకుతుంటుంది. కనుక్కోగలరా అంట? కనుక్కుంటారా? దుష్టుడు తాకకుండా కాపాడతాడు. హల్లెలూయా చెప్పండి. అసలు వాడికి దొరకకుండా కాపాడతాడు దేవుడు. బిడ్డలారా, నువ్వు అర్థం చేసుకునేటట్టు, సమస్య లేనట్టు, ఇంట్లో గొడవ లేనట్టు దేవుడే నిన్ను కాపాడతాడు. ఇది వాక్యం చెప్పేది. దుష్టుని చేతిలో నుండి, దుష్టత్వములో నుండి నిన్ను కాపాడతాడు దేవుడు. హల్లెలూయా. వాడికి దొరకపోతే హ్యాపీ లైఫ్ మనందరిది కూడా, ఏమి లేకపోయినా బాధలే. పచ్చడి మీదకి 2 ప్లేట్లు అన్నం తినేసి చాయ్, ఏమి లేకపోతే బిర్యానీని కొంపలో కూడా తన్నుకుంటే ఏముంటుంది? బిర్యానీ వండుకుంటూ సర్దుకుంటూ తింటివి. ఎప్పుడు తింటారు? బిర్యానీ వండుకున్నారు, ఇప్పుడు తినరు. ఎప్పుడు తింటారు? చల్లబడిపోయిన తర్వాత హాయిగా తిట్టుకొని తన్నుకొని తెల్లాలి సద్దనం తింటే అప్పుడు కొన్ని కుటుంబాలు చాలా హ్యాపీగా ఉంటారు. ఏం తింటారు? వాళ్ళకి వేడన్న తిని రాత పెట్టలా దేవుడు. ఎవరి చేతిలో దొరికారు వాళ్ళు? ఇప్పుడు చెప్పండి, ఎవరి చేతిలో దొరికారు? వండుతారు, పోయి అలిగి, వాళ్ళకి లేదు ఈ రాత్రి భోజనం లేదు. ఏం చేశాడు? సైతానికి దొరికారు వాళ్ళు. ఈ ఇట్ట మూలికి పడుకుంటే ఆయన ఇట్ట మూలికి పడుకుంటే తను మంచం మీద, ఒక మంచం మీదే ఉంటారు భార్యాభర్త. కానీ ఆయన తూర్పు, ఈమెమో పడమరా. ఏం బతుకులు ఈ బతుకులు, క్రైస్తవ బతుకులు. అందుకే దేవుడు సంఘానికి రమ్మని మిమ్మల్ని కాదండి, దుష్టునికి దొరకకుండా, దుష్టునికి చిక్కకుండా నీవు, నీ బిడ్డల్ని, నీ భార్య, నీ భర్త, నీ కుటుంబ సభ్యుల్ని కాపాడడానికి దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రయాణంలో కాపాడుతున్నాడు ఆయన, పనిలో కాపాడుతున్నాడు, కుటుంబంలో కాపాడుతున్నాడు, ప్రమాదాలు వచ్చినప్పుడు కాపాడుతున్నాడు. కాపాడుతున్నా లేదా? మన దేవుడు నమ్మదగినది. మనుబోలు దగ్గర యాక్సిడెంట్లో పడ్డా నేను నా భార్య బండి మీద పడ్డాం. 80 స్పీడ్ మీద ప్లాటినా బండి మీద వస్తున్నాం. ఒక 6-7 సంవత్సరాల క్రితం వస్తుంటే బండి పడిపోయింది. లారీని ఓవర్టేక్ చేస్తున్నా డైవర్షన్ పెట్టినారు. పడిపోయింది, డమాను పడిపోతే బండి ఇంకా లారీ కిందకు పోతుంది, చక్రాల కిందకు పోతున్నాం. మా పాస్టర్ నేను ఒక్కసారి ఏసయ్యని కళ్ళు మూసుకొని అయిపోయిందిలే చరిత్ర. ఎందుకంటే టైర్ కిందకు పోతున్నాం, ఇద్దరం వెనక చక్రాల కిందకు పోతున్నాం. ఏసయ్యని అరిచా ఒకసారి అరిచా. మా పాస్టర్ ఏసయ్యా ఏసయ్యా ఏసయ్య అంటానే ఉంది. ఇంకా అప్పుడేం ప్రార్థన చేస్తాం? ఏసయ్యా కాపాడంటాం, అనలేం కదా. నేను ఒక్కసారి కళ్ళు మూసుకున్నాను, ఎందుకంటే చక్రం కింద పోతే బజ్జి అయిపోతాం, తెలుస్తుంది కదా. పోతున్నాం.
మరి ఏం జరిగిందో లేదో ఒక్కసారి వేసిన కళ్ళు మూసుకోగానే బండిని మమ్మల్ని ఇటు ఇసిరి కొట్టింది బయటికి. చక్రాల కింద మళ్ళీ బయటికి నెట్టేస్తే ఆ బండి 10 అడుగులు వదిలి ఇంకా దూరం వెళ్ళిపోయి మనం వదిలేసింది. పడిపోయాం ఇద్దరం. అన్ని లారీలు, బస్సులు, ఆ లారీ వాడు చూసి అందరూ ఆపేశారు. తీరా చూస్తే వాళ్ళు అనుకున్నారు వీళ్ళు బజ్జి అయిపోయారు అనుకుని దిగేశారు అందరూ కూడా. తీరా ఇద్దరు హ్యాపీగా లేచి కూర్చోన్నాం. డివైడర్ మీద లేచి కూర్చున్నాం ఇద్దరు. అందరూ అడిగిన ప్రశ్న ఏంటంటే మీరేం చేస్తారు, మీరెవరు అని అడిగారు. మేము దేవుని బిడ్డలం, పాస్టర్ గలం, అందుకని మీరు బతికారు. హల్లెలూయా. ఎవరు కాపాడారు చెప్పండి? ఎవరు కాపాడారు? దేవుడే మనల్ని కాపాడుతున్నాడు అంతే. దుష్టుడికి దొరకడు. వాడు అనుకున్నాడు, ప్లాన్ చేశాడు, వీడే చక్రాల కింద నిలిపేద్దాం అనుకున్నాడు వాడు. వాడికి దొరకనిస్తాడు దేవుడు. చెప్పండి అమ్మా, అది గుర్తుపెట్టుకోండి. మీకు అర్థం కాదని చెప్తున్నా ఈ మాట రాత్రి వేళ. నేను దేవుడు నువ్వు నమ్మితే ఎన్నెన్నో కార్యాలు మన జీవితాల్లో చూడడానికి అవకాశం ఇచ్చే దేవుడు. దేవుని బిడ్డలారా, నా బైబిల్లో రాసుకున్నా, మేము చనిపోయిన రోజున రాసుకున్నా నా బైబిల్లో. ఇదే బైబిల్లో ఉంది, చదివి చూపించమంటారన్నా. దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మన జీవితాల్లో దేవుడు నువ్వు నమ్మే కొలది, నువ్వు విశ్వాసం ఉంచే కొలది, ప్రభువు మీద నువ్వు ఆధారపడే కొలది దేవుడు ఏం చేస్తుంటాడు, ఎంతగా నిన్ను కాపాడుతాడంటే, దుష్టునికి దొరకకుండా, సాతానికి సంబంధమైన క్రియలో మనం చిక్కిపడిపోకుండా దేవుడే మనల్ని కాపాడుకునే దేవుడు. 4వ మాట చూద్దాం, చూడండి. 4వ మాట చూద్దాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయం. సంఖ్యాకాండము 23వ అధ్యాయం దీటి 19వ వచనం చదవండి. సంఖ్యాకాండము 23వ అధ్యాయము. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా. దేవుడు ఎవరంట? మళ్ళా చెప్పాలి. దేవుడు ఎవరు? నమ్మదగిన దేవుడు. మాట ఇచ్చాడంటే చెప్పండి. మాట ఇస్తే, నేను ఇక్కడికి వచ్చిన కొత్తల్లో కొంచెం నూతన చర్చలకు వాళ్ళకు వైరం వచ్చింది. అంటే నేనేం చేసేవాడినంటే, ఎవరికి కష్టం ఉన్నా వాళ్ళ ఇళ్ళకి పోయి ప్రార్థన పెట్టి, ఈ దయ్యాలుంటే పోగొట్టి, చేతబడులు చేసిన విడిపించి మా టీంతో తీసుకెళ్ళి నేను అందరికాడికి వెళ్ళేవాడిని. మళ్ళీ నేనేం చెప్పాను, మా దగ్గరికి రావద్దు, మీకు సంబంధంలే, మీకు కష్టం వచ్చింది, మమ్మల్ని రమ్మన్నారు, ప్రార్థన చేసి మీ చర్చికి వెళ్ళిపోవాలని చెప్పేవాళ్ళు. కానీ వాళ్ళు ఏమనుకునేవాళ్ళంటే నా మీద, వీళ్ళేదో ఈ అందరినీ ఆకట్టేస్తాడు అనుకున్నారు. నేను అది చెప్పేవాడిని కాదు, వాళ్ళకి చెప్పరు. అంటే విశ్వాసి కూడా చెప్పరు ఆ మాట. నాకు బాధ అది. ఆ పాస్టర్ గారు బాగు చేసినట్టు వెళ్ళమన్నాడని చెప్పరు. వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి రావడం ప్రయత్నం చేసే గుడి తిరుగుతుంటారు. అప్పుడు నా మీదకి నింద వచ్చేసింది వాళ్ళ మీద. ఒకరోజు మా జూన్ నెలలో నిద్రపోతా ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు, లోదరన్ చర్చిలో నువ్వు వాక్యం చెప్తావన్నాడు. ఇప్పుడు లోదరన్ సెట్ అన్నారు నా పక్షంగా. ఎప్పుడు దొరుకుతాడో చంపేద్దాం ఉంటారు నన్ను వాకౌట్ వాళ్ళందరూ. పెద్ద సంఘం వాళ్ళు, నేను చిన్నవాడిని. అసలు నేను ఎప్పుడు పోటీకి పోను, ఎవరితో నేను పోటీ పడిన. అసలు నాకు సిద్ధాంతం ఒకటి, నేను ఎవరికి పోటీ కాదు, నాకు ఎవరు పోటీ కాదు. నా సిద్ధాంతం అది. నా సిద్ధాంతం అంతే. నేను ఎవరితో పోటీ పడను, నాకు అసలు ఎవరు పోటీ కాదు, అంతే నా సిద్ధాంతం ఇది. కానీ వాళ్ళు అట్టు అనుకునేవాళ్ళు, నాకు బాధ వేసేది. దేవుడు దర్శనం చూపించాడు. ఉదయం లేచి మా పాస్టర్ చెప్పి, పాస్టమ్మా లోదరం చర్చిలో వాక్యం చెప్తున్నాను పాస్టర్ అంటే, ఆ గమ్ముండవయ్యో, వాళ్ళు ఇప్పటికే నేను తన్నాలా తరిమేయాలని చూస్తుంటే లోదరం పిలిచి నీకు వాక్యం ఇస్తారన్నాడు అనింది మా పాస్టమ్మ. ఏమోలే అన్న, 24వ తారీఖు రాత్రి ఆరూరులో ఉండే లోదరం చర్చిలో వాక్యం చెప్పాడు. డిసెంబర్ 24వ తారీఖు. హల్లెలూయా. దేవుడు ఎవరో మాట ఇచ్చాడంటే, చెప్పండి, మాట ఇచ్చాడంటే నెరవేర్చి తీరే దేవుడు మన దేవుడు. ఏదైనా చేస్తానంటే అది ఎప్పటికీ ఎన్నటికీ తప్పదు. అబ్రహాముకు చెప్పాడు, ఇస్సాకు చెప్పాడు, యాకోబుకు చెప్పాడు, ఇశ్రాయేలుకు చెప్పాడు. ఈరోజు నీకు నాకు చెప్తున్నాడు. మాట ఇచ్చాడంటే ఏ మాట అయినా దేవుడు తప్పిపోతుంది. దేవుడా మనిషి అయితే మాట తెప్పేస్తాడు కదా. అవునా కదా? మన అత్తమామలు చూస్తుంటారు, నీకు అవి ఇస్తాం వాళ్ళుడా అంటుంటారు. అది రేటు పెరిగిపోయింది అనుకున్న పొలం ఇస్తారా? ఈరు అంతే కదయ్యా. అవునా కదా? చిన్నప్పుడు పిల్లలు మాట్లాడుకుంటా ఏమనుకుంటావు, నీ కూతురు నా కొడుకే. ఏమంటారు? నీ కూతురు నా కొడుకే అంటుంటావు. పెద్ద అయిన తర్వాత వీడు బాగా చదివేస్తాడు, ఆ అమ్మాయి చదువు లేకపోతే ఉంటుంది పాపం. అప్పుడేమంటారు, నీకు నాకు సంబంధమే లే. నమ్మదగినోళ్ళేనా? సొంత అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళండి. గుర్తుపెట్టుకోండి, నా మాటలు మీకు అర్థమవుతలేదు. మనుషులు ఎవరు నమ్మదగిన వాళ్ళు కాదు, మాట ఇచ్చి నెరవేర్చేవాళ్ళు కాదు. కానీ మన దేవుడు ఎవరు? నమ్మదగిన దేవుడు. ఏదైనా మాట ఇస్తే మాటను ఏం చేస్తాడు? నెరవేర్చి తీరుతాడు. ఆమె చెప్పండి గట్టిగా.
ఆయన మాట ఇస్తే స్థిరపరుస్తాడు, జరిగిస్తాడు. దేవుడి బిడ్డలు నమ్మండి ప్రియమ దేవుని బిడ్డారా. మా చర్చిలో ఓ బిడ్డకి బిల్డర్ పుట్టలని చెప్పారు. బెంగళూరులో ఉంటారు ఫ్యామిలీ. పాపం లేటుగా చేసుకున్నాం, 30 సంవత్సరాలు పెళ్లి చేసుకోండి అబ్బాయి. చేసుకుంటే బిడ్డలు పుట్టలని చెప్పారు. అమ్మాయికి లోపం ఉంది. వాళ్ళ అమ్మ చెప్తే ఏడు చచ్చిపోద్ది, మా నాయన లేడు, ఈయన ఒక్కడే దిక్కు. నాకు ఫోన్ చేసి ఆయన నాకు చెప్పింది ఇంకెవరికి చెప్పాకని చెప్పా. నాకు చెప్పావు కదా ఇంకెవరికి చెప్పాక మనుషులకని చెప్పా. నేను ప్రార్థన చేస్తాను, నువ్వు ప్రార్థన చేసి బిడ్డలు పుడతారని చెప్పా. చక్కటి 2 బిడ్డలు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. తర్వాత ఇద్దరు బిడ్డలు పుట్టిన తర్వాత వాళ్ళ అమ్మకి చెప్పాడు. మనం చెప్పాడు ఈ మధ్య పిల్లలు 11 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్పాడు, అమ్మా నాకు పిల్లలు పుట్టారు, యోగ్యత లేదమ్మా, దేవుడు ఇచ్చాడమ్మా అని వాళ్ళ అమ్మతో చెప్తే వాళ్ళమ్మ ఇప్పుడు లబోదిమో అని ఏడుస్తుంది. దేవుడు ఎవరు చెప్పండి? మాట ఇచ్చాడు అంటే ఏం చేస్తాడు? నెరవేర్చి తీరే దేవుడు మన దేవుడు. మొట్టమొదటి చెప్పండి, నమ్మదగిన దేవుడు సహవాసానికి పిలుస్తున్నాడు. రెండవది, నమ్మదగిన దేవుడు ప్రతి పాపము గడిగి పవిత్రులు చేస్తున్నాడు. నమ్మదగిన దేవుడు స్థిరపరిచి దుష్టుని చేతిలోండి దుష్టత్వములోంచి కాపాడుతున్నాడు. నాలుగవది, నమ్మదగిన దేవుడు ఆయన చేస్తాడు, మాట ఇచ్చినవన్నీ ప్రతి మాటను నెరవేర్చి తీరుతాడు. మాట ఇచ్చిన దేవుడు స్థాపిస్తాడని దేవుని వాక్యం మనతో జ్ఞాపకం చేస్తుంది. 5వ మాట చూద్దాం, చూడండి. 5వ మాట మనం గమనిద్దాం దేవుని బిడ్డారా. తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి కొన్ని మాట చూద్దాం. ఈ మాట నమ్మదగినది, ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. చదవండి సరే. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఏల్తాం. ఆయనను ఎరుగుమంటే మనలను ఆయన ఎరుగునను. అంతేనండి కథ. అది ఆయన ఎంత నమ్మదగిన దేవుడు అంటే ఆయన కష్టాలు ఉండేలా సుఖాలు ఉండేలేడా? యేసు ప్రభుని గురించి చెప్పండి మీరు. యేసు ప్రభు అవమానాలు, నిందలు, కొరడా దెబ్బలు, వస్త్రహీనత, బాధలు, ఇదే కదా యేసు ప్రభు బ్రతుకంతా. అంతే కదా భూలోకంలో. మనం ఏం కావాలా? చిన్న కష్టం కూడా మనకు రాకూడదు, కొంచెం శ్రమ కూడా మనకు ఉండకూడదు. అంతే కదా. ఉండకూడదా? వస్తే ఏమంటాం చెప్పండి? ప్రభా ఎందుకయ్యా శోధన ఇచ్చావయ్యా, ఎందుకయ్యా శ్రమ ఇచ్చావయ్యా, దీన్ని తీసేయి ప్రభా అంటావు. నేనేమంటానంటే శ్రమ తీసేస్తే ఆశీర్వాదం పోద్ది. అది తెలియదు మీకు. అసలు శ్రమల గుండా నడవాలి, కష్టాల గుండా నడవాలి. యేసు ప్రభు అంట హింసలోనే మాదిరి జీవితాన్ని చూపించిపోయాడు అంటండి. మరి ఆయన బిడ్డమైన మనం దాంట్లో పోవడం కష్టం ఎందుకు? దాని గుండా పోతేనే మహిమ, దాని గుండా పోతేనే ఆశీర్వాదం, దాని గుండా పోతేనే గొప్ప స్థానం. యోసేపు సింహాసనం నేరుగా ఎక్కాడండి. చెప్పండి, యోసేపు ఎన్ని కష్టాలు పడితేనో సింహాసనం కూర్చున్నాడు. ప్రపంచానికి దాహం పోసేవాడయ్యాడు. హల్లెలూయా. అంటే నేనేమంటున్నానంటే దేవుడు నమ్మదగిన దేవుడని ఆయన శ్రమలలో, ఆయన కష్టాల్లో, ఆయన అవమానాల్లో, నిందలో నేను కూడా పాలి భాగస్తుని కావాలని నువ్వు సహించుకుంటే ఏమంటాడు అక్కడ? నాతో కూడా సహిస్తే నువ్వు ఏలుతావంట. హల్లెలూయా చెప్పండి. ఏం చేస్తాడంట? ఒక దినం రాబోయే రోజులు నిన్ను ఏలేటువంటి వాడినిగా దేవుడు చేయడానికి ఇష్టపడతాడు. శ్రమొద్దా కావాలా? శ్రమల కాలం చేతులు ఎత్తాను. కొద్దిగా మీకోసం ప్రార్థన చేస్తా. అందరికి కావాలా? ఎందుకు కావాలి చెప్పండి? చేయించండి. వందనాలు మీకు ఉంచాడు. ఎందుకు కావాలి శ్రమలు మీకు చెప్పండి? శ్రమల తర్వాత ఆశీర్వాదం, శ్రమల తర్వాత మహిమ ఉంది, శ్రమల తర్వాత ఏలే అనుభవం దేవుని బిడ్డారా. కాబట్టి దేవుడు నమ్మదగిన దేవుడు. ఈరోజు కష్టాలు ఉన్నంత మాత్రాన, రోగంలో ఉన్నంత మాత్రాన, ఇబ్బందులు ఉన్నంత మాత్రం అట్టే ఉంచాడు మన దేవుడు ఏం చేస్తాడు? దాంట్లో నుంచి దేవుని కొరకు మనం పడే ప్రతి హింసలో నుంచి, ప్రతి శోధనలో నుంచి సహించుకుంటా ఉంటే, ఓర్చుకుంటా ముందుకెళ్తే దేవుడు ఎక్కడ తీసుకెళ్ళి కూర్చోబెడతాడు? ఏలికగా చేస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా ఆమేన్ చెప్పండి. ప్రభు అంటాడు, నాతో పాటు సహించిన వాడిని, నాతో పాటు జయించిన వాడిని, ప్రకటన గ్రంథంలో అంటాడు ఈ మాట, నాతో పాటు నా సింహాసనం మీద కూర్చుండనిస్తాను. ఆమేన్ చెప్పండి గట్టిగా. నా మాట అర్థమైందా మీకు? ఇక్కడ దేవుని కొరకు సహించాలి, దేవుని కొరకు భరించాలి, దేవుని కొరకు హింసపడాలి, అవమానించబడాలి, దేవుని కొరకు నష్టపోవాలి, కష్టపడాలి. దేవుని బిడ్డారా, అప్పుడు ఎక్కడ పెట్టుకుంటాడు? ఆయన నమ్మదగిన వాడు. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మర్చిపోవకండి. ఆయన నమ్మదగిన వాడు. ఒకవేళ నువ్వు కానీ అన్నిటికుండా ముందుకెళ్తే
ఎక్కడ కూర్చోబెడతాడు? ఆయన ఏ సింహాసనం మీద అయితే కూర్చుంటాడో ఆ సింహాసనం నీకు ఇస్తాడు. మేము ఎందుకు ఇన్ని కష్టాలు పడతామంటే, ఎవరేమన్నా ఓర్చుకుంటామంటే, ఎవరెన్ని మమ్మల్ని అనుకున్న అపార్థం చేసుకున్నా ఓర్చుకుంటామంటే, ఒకరోజు రాబోయే ఆ మహిమ కొరకే. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని అంటారో మా వెనక మాకు తెలుసు, ఎన్ని గుంటలు దువేస్తారో మాకు తెలుసు. సంఘ బిడ్డలుగా ఉండే మీరే కొన్నిసార్లు పాస్టర్కి వ్యతిరేకం అయిపోతున్నారు లేదా? అయిపోతుంటారు. నాకు అనుభవం కదా. కానీ మేము ఎందుకు ఓర్చుకుంటామంటే, వాళ్ళు ఏమి తప్పు చేయనట్టుగానే వాళ్ళు కనబడితే మళ్ళీ వందనాలు చెప్తున్నాం లేదా? వాళ్ళు మళ్ళీ కనబడితే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం లేదా? నన్ను బాధ పెట్టిన వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేస్తే ఏడుచి ఎందుకు తెలుసా? మేము ఇప్పుడు మా కోటలో ఉన్నాం, మా పక్కన డాక్టర్ గారు ఉన్నారు, రమణయ్య గారు అని. ఆయనకు బాగలేదంటే, ఆరోగ్యం బాగలేదు, డ్రమ్ము కొట్టకూడదు. 4 సంవత్సరాలు మేము డ్రమ్ము కొట్టి ఇప్పుడు చర్చిలో ఏమిటి మేము డ్రమ్ము కొడితే ఎగిరి పడిపోతున్నాం అంట ఆయన. అది జబ్బు అన్నాడు. ఇంకేం చేయాలి మనం దయ్యం అంటాం, జబ్బు అంటారు. ఇంకేం చేద్దాం? డ్రమ్ము కొట్టలేదు. 4 సంవత్సరాలు డ్రమ్మే కొట్టలేదు చర్చిలో. ఓర్చుకుంటున్నాం. మా మీద కేసు పెట్టాడు ఆయన. పోలీస్ స్టేషన్లో కేసు నా మీద ఇప్పుడు కూడా 11 సంవత్సరాల నుంచి కేసు పెట్టాడు. మండలాఫీసులో చర్చి మూసేమని కేసు పెట్టాడు నా మీద. నేను ఆయన ఏమన్నా ఇప్పుడు కూడా ఆయన క్షేమం కొరకు, బిడ్డల క్షేమం కొరకు, 3 బిడ్డల ఆడపిల్ల వివాహం కొరకు, వాళ్ళ బిడ్డల కొరకు ఈ రోజుకి ప్రార్థన చేస్తాను నేను. దేవుని ఏడ్చి ప్రార్థన చేసి లేపేస్తాడు కుటుంబాన్ని, దెబ్బకి లేపేస్తాడు నాకు తెలుసు. కానీ నాకు అది కాదు కావాల్సింది. నాకది నేను అందుకు దేవుడు సేవకు నన్ను పిలవ. దేవుడు నా మాటలు మీకు అర్థమవుతూనే లేదు. దేవుని బిడ్డరా, దేవుడు నమ్మదగిన దేవుడు. మొట్టమొదట సహవాసానికి పిలుస్తున్నాడు. రెండవది, దేవుడు నమ్మదగిన దేవుడు, ప్రతి పాపము కడిగి శుద్ధీకరిస్తున్నాడు. మన దేవుడు నమ్మదగిన దేవుడు, స్థిరపరిచి దుష్టుల చేతిలోంచి కాపాడుతున్నాడు. నాలుగవది, నమ్మదగిన దేవుడు, మాట ఇచ్చి ప్రతి మాటను నెరవేరుస్తున్నాడు. 5వ మాట చూస్తున్నాం, నమ్మదగిన దేవుడు, సహిస్తే ఓర్చుకుంటే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ద్వితీయోపదేశ కాండం చూడండి, 7వ అధ్యాయము 9వ వచనం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును 1000 తరముల వరకు కృప చూపువాడు నమ్మదగిన దేవుడనియు. ఎవరంట మన దేవుడు? ఆయన వాగ్దానం చేస్తే, ఆయన మాట ఇస్తే ఎన్ని తరాలంట? 1000. అమ్మా, ఎన్ని తరాలు? 1000 తరాల వరకు నమ్మదగిన దేవుడు అంటే. హల్లెలూయా. ఎప్పుడో అబ్రహాము చెప్పాడు, ఇప్పటికి తరతరాలకు వాళ్ళని కాపాడుతున్నాడు. మీకు తెలుసో లేదు, ఇశ్రాయేల్ దేశం ఉంది కదా. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం ఉందా? మన దేవుడు పుట్టిన ప్రాంతం అనమాట అది. అక్కడికి చాలామంది యెరూషలేముకు పోతుంటారు. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది తెలుసా మీకు? యుద్ధం జరుగుతుంది తెలుసా? మీకు తెలిసో తెలియదు కానీ యుద్ధం జరుగుతుంది. 1.5 సంవత్సరం నుంచి యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగే దేశానికి ఏమైనా బాగలరా? ఎందుకని? బాంబులు పడతాయి, ఎటు శత్రువు వస్తాడో తెలియదు. కానీ విచిత్రం చెప్పమంటారు మీకు, ఇశ్రాయేల్ దేశంలో యెరూషలేములో మనకన్నా హ్యాపీగా తిరుగుతుంటారు రోడ్లో. ఎందుకో చెప్పంటారు మీకు? వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు, అంతే, అయిపోయింది. బాంబు పడనీయుడు దేవుడు. ఏం పడినీడు? బాంబు పడినీడు, ప్రమాదం జరగనీడు. యాస్టీస్గా మన రోజు దినవారి జీవితంలో మన ఊర్లో మన పట్టణాల్లో ఎలా తిరుగుతుంటారో, ఆ యెరూషలేములో ఈరోజు కూడా మీరు కానీ వీడియో చూస్తే యాస్టీస్ అన్ని పనులు జరిగిపోతుంటాయి. ఎక్కడ జరిగిపోతాయి? ఎవరు నమ్మారు వాళ్ళు? చెప్పండి, ఎవరు నమ్మారు? దేవుని నమ్మారు. దేవుని వాగ్దానము ఎన్ని తరాల వరకు అంట? సంవత్సరాలు కాదండి, ఎన్ని తరాల వరకు? 1000 తరముల వరకు కృప చూపు దేవుడని దేవుని వాక్యం మనతో జ్ఞాపకం చేస్తుంది. దేవుని బిడ్డారా, ఆయన ఎంతవరకు నమ్మదగిన, ఆయన నమ్మకత్వం ఎంతటో చూద్దాం. కీర్తన 89వ కీర్తన, దీన్ని ఒకసారి చూద్దాం. 89వ కీర్తన 8వ వచనం చదివితే ఆయన ఎంత నమ్మదగిన దేవుడో, ఆయన నమ్మకత్వం ఎంతటిదో మీకు అర్థం కావడానికి ఈ మాట చెప్తున్నాం. చూడండి ఒకసారి 89వ కీర్తన 8వ వచనం. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస్యత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. దేవుని బిడ్డ ఎంత అంట? ఆయన ఎంత నమ్మదగిన దేవుడు అంటే, ఆయన నమ్మకత్వం ఎంత గొప్పదంటే, నిన్ను నన్ను ఆవరించి ఉంటానండి. ఆమెన్ చెప్పండి గట్టిగా. మన చుట్టూ ఎవరుంటారు? నమ్మదగిన దేవుడే ఉంటాడు. ప్రమాదం వచ్చినా, ప్రయాణంలో ఉన్నా, పని స్థలంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఎవరుంటారు?
చుట్టూ ఆవరించిన దేవుడు మన దేవుడు మనతో ఉంటాడు. ఒకప్పుడు 8 గంటలైతే బయటికి పోను నేను. ఎన్ని గంటలైతే? చీకటి అంటే మహా భయం నాకు చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి. కనీసం చీకటి ఉండదని బాత్రూమ్ కూడా బాను రాత్రులు. అప్పుడు లెట్రిన్లు అవి లేవు కదా, బయటికి కూడా బాను. ఎందుకంటే అంత భయం. ఇంటర్మీడియట్ దాటిన తర్వాత సినిమాలు బాగుండే భయం. ఫస్ట్ షో బాగుంటే 10:30 అవుతుంది కదా, ఇంటికి రావండి. మా ఇంటి దారిలో ఒక చెట్టు ఉంది, జువ్వు చెట్టు ఉంది, దాని మీద దెయ్యాలు వెళ్ళాడుతుంటాయని చెప్తారు. అందుకని భయం. ఏం భయం? చీకటి అంటే భయం, దెయ్యం అంటే భయం. అదే ప్రభువుని నమ్ముకున్నాను, ప్రభువుని నమ్మాను. ఈరోజు రాత్రి లేదు, పగలు లేదు, చలి లేదు, వాన లేదు, వర్షం లేదు, వరద లేదు, పోతా ఉండమే. హల్లెలూయా. ఎవరు నమ్మాను నేను? చీకట్లో నమ్మాను నేను. మా ఊర్లో దెయ్యం తిరుగుతుందని చెప్పారు. అందరూ అదిరిపోతున్నారు. గజ్జలు మోత సార్, గుండె తగిలిపోతుంది సార్, అట్లా సార్ ఇట్లా సార్ అన్నారు. ఆ దయ్యాన్ని పట్టుకుందామని ఒక ఇంట్లో పడుకున్నాం ఒక రాత్రి. మా చర్చి అమ్మాయి అక్క భయపడిపోతుంది అనమాట. జ్వరం వచ్చేసింది నాకు, భయపడిపోయి ఆ శబ్దం విని. నేను పట్టుకున్నాను కదా దయ్యాన్ని రాత్రి చెప్పి వాళ్ళ ఇంట్లో పడుకున్నా. అమ్మ అది కదిలేటప్పుడు ఆ వీధిలో కదిలేటప్పుడు నాకు చెప్పు, నాకు కనబడదు కదా. ఆమె కొట్టి దెబ్బ వినపడుతుండే శబ్దాలు. అక్క అన్నా 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 తలుపు చేసుకొని అరుస్తూ ఉంది, కేకలేస్ అన్నా వీధిలో మొదలైంది. నాకు కరిగెత్తాడు, తలుపు పరిగెత్తుకున్నాను, తరుక్కున్నదాన్ని. తరుక్కుంటే ఏడుంది? అదే లాస్ట్ రోజు ఆ ఊర్లో కనపడడం జరిగింది. ఇప్పటికి ఆ దయ్యం కనపడలా. మనకేం భయం? మనకేం భయం చెప్పండి? మనకు భయమా? ఎవరున్నారు మనతో? మన నమ్మదగిన దేవుడు. చీకటి చూసి భయపడేవాళ్ళు, భర్త లేకుండా బాత్రూమ్ కూడా పోలేరు చాలామంది రాత్రిపూట. అవును కదా. ఒక ఆయన పాసు పోసుకున్నట్ట పాము లాగుంది అనమాట, కిందకు పోయినాయంట నీళ్ళు. పాసు పోతే చూసి పాము అని పడిపోయాడంట పాసులోని. ఏంది ఆయన పోసిన పాసే కిందకు పోతే పావులా కనబడిందంట, అరిసితాబా అని పడిపోయాడంట. అంత భయస్తులు మనం. కానీ దేవుడు ఎవరు చెప్పాలి గట్టిగా. మన భయాల్ని, మన దిగుళ్ళు, మన ఆలోచనలు దేవుడు. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతలేదు లేదు, కానీ రాత్రి నేను చెప్పే మాట, మన దేవుడు ఎవరో మీరు నమ్మండి. చూడండి, మీరు నమ్మితే ఎన్ని కార్యాలైనా చేయడానికి సమర్థుడైన శక్తి ఉంది. 1000 తరముల వరకు. చూడండి అక్కడ ఏమన్నమాట, 1000 తరముల వరకు ఆయన ఇటువంటి వాడు వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? మన చుట్టూగా ఆవరించినాడు. చివరికి ఒక్క మాట చెప్పి వాక్యాన్ని నేను ముగిస్తా దేవుని బిడ్డలారా. 1 తెస్సలోనిక పత్రిక, దీని బైబిల్ దీని ఒకసారి చూద్దాం. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం చదవండి. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము. మిమ్మును పిలిచిన వాడు అంతే. మిమ్మల్ని పిలిచినవాడు ఎవరు చెప్పండి? గుర్తుపెట్టుకోవాలి, చచ్చిపోయేదాకా గుర్తుపెట్టుకోవాలి ఈ మాటలు. ఈరోజు కాదు ప్రసంగం. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగినవాడు కాబట్టి అట్లా చేస్తాడు. ఏం చేస్తాడో చూద్దాం. ఏం చేస్తా అంటే 23 ఇప్పుడు చదవండి. ఇప్పుడు చదువు. సమాధానకర్తయగు దేవుడే, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. ఏం చేస్తాడంట అంటే ఇంకేం పాపం లేకుండా మొత్తం పరిశుద్ధతలోకి మార్చేస్తాడు సంపూర్ణంగా. అంటే ఎవరైనా ఏదైనా ఏలుబెట్టి చూపించడానికి అవకాశం లేనంత, సాతాను మన ఎదురుగా నిలబడే వీళ్ళు పాపం ఉంది పరలోకం ఎందుకు చేర్చుకుంటావు అని అడిగేదానికి వీలు లేనంత సంపూర్ణమైన పరిశుద్ధపరుస్తాడు. చదవండి సార్. సమాధానకర్తయగు దేవుడు సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగా. మీ ఆత్మ జీవము శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. హల్లెలూయా. ఎక్కడ పిలిచాడు మొదట చెప్పండి? సహవాసానికి పిలిచాడు. ఎందుకు పిలిచాడు? కాగడానికి పిలిచాడు, శుద్ధి చేయడానికి. పిలిచిన వాటి చేస్తున్నాడు, మనం కాపాడుకుంటా ఉన్నాడు, అనేకమైన మేలు చేస్తూ ఉన్నాడు, అన్నీ చేస్తూ వచ్చు. లాస్ట్కి ఎక్కడ తీసుకెళ్తున్నాడు ఈ నమ్మదగిన దేవుడు? మనం సంపూర్ణంగా శుద్ధీకరిస్తాడు. మన ప్రాణమును, మన ఆత్మను, మన శరీరాన్ని ఆయన రాకడ దినం వస్తుంది చూడండి. ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు సంఘమంతా ఎత్తబడుతుందండి. పరిశుద్ధ సంఘం ఎత్తబడుతుంది. ఆ ఎత్తబడే సంఘంలో నీవు నేను మేఘమండలం మీదకి వెళ్ళిపోతూ ఉంటాం. ఈ రూపం మారిపోతుంది, దేహం మారిపోతుంది. ఎత్తబడి ప్రభువును కలుసుకుంటా ఉండే గడిలో వచ్చినప్పటికీ అప్పటి వరకు నిందారహితముగాను సంపూర్ణంగాను ఆ రోజు వరకు మనల్ని కాపాడతాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఎప్పటి నుంచి? ఏ రోజు నుంచి అమ్మా? ఏ రోజు నుంచి? మన నమ్మదగిన దేవుడు ఎప్పటి నుంచి చెప్పండి?
ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా చెప్పండి? సావాసానికి పిలిచిన రోజు మొదలుకొని, చర్చికి వచ్చిన రోజు మొదలుకొని, ప్రభువు నమ్మిన రోజు మొదలుకొని, కడగబడిన రోజు మొదలుకొని, స్థిరపరిచిన రోజు మొదలుకొని, శ్రమలు సహించిన రోజు మొదలుకొని, ఆయన వాగ్దానాలు వచ్చిన మొదలుకొని, మేలు చేసే రోజు మొదలుకొని, కాపాడుతూ స్థిరపరుస్తూ సిద్ధపరుస్తూ సంపూర్ణం చేసి మనందరినీ తీసుకొని ఆత్మదేవుడు ఏం చేస్తాడంటే అంతా సిద్ధం చేసి తీసుకెళ్ళి ఇదిగో అయ్యా అని ఆయన చేతికి అప్పగిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు దాకా కాపాడుతాడు చెప్పండి? ఇప్పుడు చెప్పండి, ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా చెప్పండి? మన దేవుడు ఎప్పుడు దాకా నమ్మదగిన దేవుడు? నేను చెప్పకూడదు కానీ ఈరోజు కనబడుతున్న వారు రేపు ఉండబోరాళ్ళు. ఈరోజు మహిమ పొందిన వాళ్ళు, ఘనత పొందేవాళ్ళు, పూజ పొందుకునేవాళ్ళు రేపు ఉండరు. నేను మరలా చెప్తున్నా గట్టిగా, పరలోకంలో ఉండబోయేది మన దేవుడు మాత్రమే. ఇక్కడ నమ్మిన దేవుడు ఇక్కడ వరకే వదిలేయడు. ఇక్కడ నమ్మిన దేవుడు ఇక్కడే మేలు చేసి మానేయడు. ఆ దేవుడు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి సమాధానపరచు దేవుడు సంపూర్ణంగా సిద్ధపరిచి ప్రాణమును ఆత్మను శరీరాన్ని సిద్ధపరిచి ఆ స్వరూపములోకి మార్చి ఆ రాకడ దినములో నిందారహితంగా కాపాడి ఇదిగోయా అని దేవునికి అప్పగించబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు ఇక్కడే ఉంటాడా? దేవుడు అక్కడ కూడా ఉంటాడా? చెప్పాలమ్మా. యేసయ్య ఇక్కడే ఉంటాడా? అక్కడ కూడా ఉంటాడా? గట్టిగా చెప్పరేమే, నమ్మకంలే. యేసయ్య ఇక్కడ వరకైతే దేవుడు మనకొద్దు, జబ్బుల కొరకైతే దేవుడు మనకొద్దు, దయ్యాలు పోయేదానికైతే దేవుడు మనకొద్దు, సమస్యలు తీరే వరకైతే దేవుడు మనకొద్దు. ఇంకే దేవుడు ఉండరు మనకు అట్టయితే. కానీ ఈ దేవుడు ఇక్కడ వరకు మాత్రమే కాదు, ఇక్కడ నుంచి నేను తీసుకెళ్ళి పాపిన నిన్ను సహవాసానికి పిలిచి శుద్ధీకరించి సిద్ధపరిచి రాకడలో మేఘముల మీద తీసుకెళ్ళి ఆయన చేతికి అప్పగిస్తాడు. ఆయనతో పాటు యుగాయుగములు ఉండిస్తాడు. హల్లెలూయా. అక్కడ ఎవరు ఉంటారు? ఇక్కడ సిలువలో ఉన్నవాడు ఆడ సింహాసనం మీద కనబడతాడు. ఇక్కడెక్కడ కనబడ్డాడు చెప్పాలా? ఎక్కడ కనబడ్డాడు? వేసే మనకు సిలువలా కనబడ్డాడు. ఇక్కడ గొల్గొతా కొండ మీద. అక్కడెక్కడ కనబడతాడు? రేపు సింహాసనం మీద కూర్చొని పడతాడు. ఇక్కడ ఉన్న దేవుడే రేపు పరలోకంలో కూడా అదే దేవుడిని నమ్ముకున్నందుకు మన నమ్మకత్వం ఎప్పుడు సిగ్గుపడదు, అవమానపడదు. హల్లెలూయా. నమ్మదామంటారా? నమ్మద్దంటారా? చెప్పాలి. నమ్మదామంటారా? నమ్మద్దంటారా? ఎంతగా నమ్మితే నీ కార్యాలు, నువ్వు ఎంతగా నమ్మడం చేత అయితే అంత కార్యాలు. జరగలేదంటే పాస్టర్ అనుబాకు, జరగలేదంటే సంఘాన్ని అనుబాకు, జరగలేదంటే దేవుని అనుబాకు. నేను మళ్ళీ ఈరోజు చెప్తున్నా అదే మాట మీకు. మీకేదా జరగలేదంటే కారణం ఎవరు చెప్పండి? ఎవరు? నేనే. మనం కాదు మో, నేనే. నీ కార్యం జరగలేదు, నువ్వు నమ్మితే కార్యం చూస్తావు. అదే కదా వాక్యం చెప్పింది. కాబట్టి మన దేవుడు ఎవరు? నమ్మదగిన దేవుడు. కాబట్టి
ఆ రాకడ వరకు ప్రతి ఒక్క విశ్వాస సంఘములో సిద్ధపరిచి ఆయన దగ్గర అప్పగించి ఆయనతో పాటు యుగాయుగములు ఆయన రాజ్యములో మహిమలో ఆనందింపజేసే వరకు ఆ దేవుడు మనతో ఉంటాడు, మనల్ని విడువడు, ఎడబాయుడు. మన దేవుడు నమ్మదగిన దేవుడు. తల వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి దేవుని బిడ్డ, ఏదో నీ ఆలోచన ఏంటో నాకు తెలియదు, నీ ప్రయత్నం ఏంటో నాకు తెలియదు. ఈరోజు వరకు నువ్వు ఎందుకు నమ్ముకుంటున్నావో నాకు తెలియదు. ఈ దేవుడి గురించి నీకేమర్థమైందో నాకు తెలియదు. కానీ మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన సహవాసానికి పిలుస్తున్నాడు, పాపము నుంచి శుద్ధీకరించడానికి పిలుస్తున్నాడు, దుష్టుని చేతిలోంచి కాపాడడానికి పిలుస్తున్నాడు, స్థిరపరచడానికి పిలుస్తున్నాడు, వాగ్దానములు నెరవేర్చడానికి పిలుస్తున్నాడు. ఆయన నిన్ను ఆవరించి ఉండడానికి పిలుస్తున్నాడు, నిన్ను కాపాడడానికి దేవుడు పిలుస్తున్నాడు, నిన్ను సిద్ధపరిచి పరలోకం వరకు తీసుకెళ్ళి యుగాయుగములు ఆయనతో పాటు ఉండి నిత్య ఆనందాన్ని, నిత్య మహిమను అనుభవింపచేయాలని దేవుడు కోరుకున్నాడు. ఆ దేవుడు ఎప్పుడు కూడా నమ్మదగిన దేవుడు. మనుషులు ఎవరు నమ్మదగిన వాళ్ళు కాదు దేవుని బిడ్డారా. కానీ ఆయన నమ్ముతావా? ఈరోజు ఆయన ఎంత సమర్థుడో, ఎటువంటి వాడో ఈ రాత్రి మీతో చెప్పాను. ప్రభువును గట్టిగా నమ్మండి. ఒకవేళ నువ్వు ఎంత నమ్మే కొలది దేవుని కార్యాలు చూడడానికి ప్రయత్నిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి ప్రభా, ఈ గంగనపాలెం గ్రామంలో నాయన మాసాంతర కూడికలో, కృతజ్ఞత కూడికలో మమ్మల్ని అందరిని నిలబెట్టారు. మీకు స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి లేఖనాన్ని బట్టి కూడా స్తోత్రాలు. నువ్వు నమ్మదగిన దేవుడు అని ప్రభా అనేక విషయాలు మాకు తెలియజేశావు. నీ బిడ్డలు ఇప్పటికే నమ్ముకున్నారయ్యా. అందుకని వాళ్ళ జీవితాల్లో కార్యాలు చూస్తూ ఉన్నారు. ఇంకా మరింతగా నీ మీద ఆధారపడడానికి, అన్యోన్య సహవాసంలోకి రావడానికి, స్థిరపరచబడ్డానికి, కడగబడ్డానికి, పవిత్రపరచబడ్డానికి, ఆశీర్వాదాలు పొందుకోవడానికి, పరలోకం పొందుకోవడానికి, ఆ రాకడ దినం వరకు నిందారహితం కాపాడబడి నీ హస్తగతము చేయడానికి కృప దయచేయండి ప్రభు. సంఘ సేవకుని కుటుంబాన్ని దీవించండి నాయన. గదినాల్లో బలహీనమును ప్రార్థన చేసినప్పుడు నాయన మీరు నెమ్మదిని, ఆరోగ్యాన్ని కలుగజేసేందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మంచి బలము, శక్తి, ఆరోగ్యము దయచేయండి. నీ ఆత్మతో నింపండి ప్రభు. అభిషేకము దయచేయండి. నీ వర్తమానం చేత ప్రజల హృదయాలు గుచ్చుకున్నట్లా, నొచ్చుకున్నట్టుగా, మార్చుకున్నట్టుగా, దీవించబడినట్టుగా చేయండి ప్రభా. సంఘాలను, శాఖలను దీవించండి నాయన. పరిచయంలో బలమైన సాధనంగా మీ దాసుని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. విన్న విశ్వాసులందరినీ, ఎంతమంది వాక్యం వింటున్న అందరినీ కూడా దీవించి నీ కృపతో నింపమని, ఆశీర్వదించమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి, ఈ సమయం ఆహ్వానించినందుకు సేవకులకి, అలాగే మీ అందరికీ నేను ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.